మనకి సక్సెస్ కావాలి అంటే ఏదో ఒక రకమైన స్కిల్ మనకి దేవుడు ప్రత్యక్షమై ఏదో ఒక రకమైన నైపుణ్యమే మీకు ఇస్తాము మీకు కావాలంటే, అంతకన్నా ఎక్కువ కుదరదు అని అడిగితే మీకు సక్సెస్ కి కావాల్సిన ఏకైక నైపుణ్యం ఏంటి? కమ్యూనికేషన్ సార్. కమ్యూనికేషన్ అని నిన్న మేము కూడా అనుకున్నాం, కానీ కమ్యూనికేషన్ రెండు రకాల నైపుణ్యాలు ఉన్నాయండి సాఫ్ట్ స్కిల్స్ మొత్తంలో. ఒకటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రెండు మేనేజ్మెంట్ నైపుణ్యాలు అని కదా. సో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మేనేజ్మెంట్ నైపుణ్యాలు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే మన మనసులో మాట అవతల వాళ్ళకి నొప్పించకుండా మన అవతల వాళ్ళకి మన మనసులో మాట చెప్పగలగటం, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగటం, అంతే కదా. డూ అగ్రి? అది డిఫరెంట్ సందర్భాల్లో, అంటే వేదిక మీద మైక్ పట్టుకున్నప్పుడు ఎలా చెప్తాము, ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్తాము, ఇదంతా. ఎస్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఖచ్చితంగా మనకు కావాలి. బేరం ఆడుతున్నప్పుడు ఏం చేస్తాము, అక్రాస్ ద టేబుల్. ఇప్పుడు ఒక డాక్టర్ అయితే పేషెంట్ తో ఎలా కన్విన్స్ చేస్తారు, ఒక తల్లి అయితే పిల్లాడితో ఎలా కన్విన్స్ చేస్తారు, ఇవన్నీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు. ఐ అగ్రి. సో మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంటే ఏంటి? మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంటే కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఫస్ట్ స్టేజ్. మన మాట అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా, అవతల వాళ్ళకి మన మనసు అవతల వాళ్ళకి తెలిసేలాగా చెప్పగలగటం కమ్యూనికేషన్ నైపుణ్యాలు కదా. మేనేజ్మెంట్ నైపుణ్యాలు అంటే అవతల వాడితో మనకు కావాల్సిన పని చేయించుకోవటం మేనేజ్మెంట్ నైపుణ్యాలు. రైట్. మన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కావాలా, మేనేజ్మెంట్ నైపుణ్యాలు కావాలా? రెండు కావాలి. రెండు ముఖ్యమే. రెండిట్లో ఏది ముఖ్యము? సో ఆ, మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ఇప్పుడు మన అందరం మేనేజ్మెంట్ టీమ్ లీడరు అవ్వాలి, నాయకత్వము, మనం గెలవాలి, ప్రపంచాన్ని గెలవాలి కనుక మన నాయకత్వ నైపుణ్యాలు, ఐ మీన్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు కావాలి అని చెప్తున్నాను. దాని నిర్వహణ నైపుణ్యాలు అనుకోండి కాసేపు, యాజమాన్య నైపుణ్యాలు అనుకోండి. అన్నిటికీ తెలుగు పదాలు యాజ్ గా చూద్దామని ట్రై చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ ఇంగ్లీష్ లోంచి మనం తెచ్చిపెట్టుకుంటున్న మాటలు కనుక మనకి ఇదే వస్తాయి. కానీ నేను ఆలోచించింది ఏమైందంటే, ఈ రెండిట్లోను కమ్యూనికేషన్ నైపుణ్యాల్లోను మేనేజ్మెంట్ నైపుణ్యాల్లోను మీరు మనుషులతో డీల్ చేయటం రావాలి మీకు. మనుషులతో పని చేయించుకోవాలి, వాళ్ళని మీ ఫ్రెండ్స్ గా ఉంచుకుని పని చేయించుకోవాలి, వాళ్ళని ఒప్పించకూడదు. వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సింది తీసుకోవాలి, కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఒక తోటమాలి చెట్టు నుంచి కాయ కోసుకున్నట్లుగా, లేదా చెట్టు నుంచి 10 పూల చెట్టు అయితే పువ్వు కోసుకున్నట్టుగా, అప్పుడు ఏమవుతుంది? తోటమాలి చెట్టు నుంచి కాయ కోసుకుంటే, పువ్వు కోసుకుంటే, లేదా తేనెటీగ పువ్వు నుంచి తేనె సేకరించినట్టుగా ఏమవుతుంది? ఆ పువ్వుకి ఏమీ నష్టం జరగదు, ఆ చెట్టుకి ఏమీ నష్టం జరగదు. మనం ఒక మనిషి నుంచి అతను మనకు కావాల్సిన ప్రయోజనం పొందగలగటం మనకు రావాలి, అతనికి అందిస్తూ. డూ అగ్రి? సో వీటిల్ని, ఇదే కమ్యూనికేషన్ నైపుణ్యంలోనూ టార్గెట్ అదే, మేనేజ్మెంట్ నైపుణ్యంలోనూ టార్గెట్ అదే. రైట్? ఒప్పుకుంటారా? సో ఎస్ ఈ సార్. రెండిట్లోనూ ఉన్న దాన్ని మనము మానవ నైపుణ్యాలు అంటున్నాం. పీపుల్స్ స్కిల్స్ అనండి, హ్యూమన్ స్కిల్స్ అనండి, ఇంగ్లీష్ లో మీరు ఏదన్నా పేరు పెట్టుకోండి. మనుషులతో డీల్ చేయటం రావాలి మనకి. అది మీ ఇంట్లో ఉన్న పిల్లలు అవనివ్వండి, మీ ఆఫీస్ లో ఉన్న కొలీగ్స్ అవనివ్వండి, మీ భార్య జీవిత భాగస్వామి మీ భార్య అవనివ్వండి, భర్త అవనివ్వండి, మీ అత్తగారు మామగారు అవనివ్వండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవనివ్వండి, నీ కింద నువ్వు మన ఇంట్లో పని మనిషి, డబ్బులు తీసుకుని చేసే పని మనిషి అవనివ్వండి, స్టాఫ్ అవనివ్వండి. వీఆర్ డీలింగ్ విత్ పీపుల్, వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్స్. ఒక మెషిన్ తో పని చేయటం మనం నేర్చుకున్నాం అనుకోండి, అలాంటి మెషిన్ ఏదొచ్చినా మనం పని చేయగలుగుతాం. రైట్? అవే పార్ట్లు ఉన్న మెషిన్. కానీ ఒక మనిషితో పని చేయటం వచ్చింది అనుకోండి మనకి, అలాంటి మనిషి ఇంకో మనిషితో పని చేయటం వస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? లేదు కదా. లేదు, గ్యారంటీ లేదు. సో మనము మనుషులతో పని చేయించుకోవటము, మనుషులతో డీల్ చేయటము, ఇక్కడ పని చేయించుకోవటము అనేది అందరికి చాలా మందికి వచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది వర్క్, డూయింగ్ ద వర్క్ అండ్ గెట్టింగ్ ద వర్క్ డన్. పని చేయటము చేయించుకోవటం ఒక్కటే ఇంపార్టెంట్ అయితే జీవితంలో మన అందరం చాలా సంతోషంగా ఉండాలి, కానీ చాలా తృప్తిగా ఉండాలి. మన జీవితంలో చిరాకులు ఉండకూడదు, ఒత్తిళ్లు ఉండకూడదు, ఆందోళన ఉండకూడదు. కానీ మనకి పని జరుగుతోంది చాలా సందర్భాల్లో, కొన్నిసార్లు జరగట్లేదు. కానీ మనకు వచ్చేటువంటి
ఒత్తిడులు పని జరగకపోవటం వల్ల మాత్రమే వస్తున్నాయా? పని జరిగినా ఒత్తిడి వస్తుందా? పని జరిగినా ఆందోళన ఉంటుందా? పని జరిగినా టెన్షన్ ఉంటుందా? ఏమండి, కేవలం పని జరగటం జరగపోవటం అనే ఆధారంగా మన జీవితం నడుస్తుందా? లేదు కదా. పని జరుగుతున్నప్పుడు కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయి, చాలా నష్టాలు జరుగుతున్నాయి. కనుక నేను ఇప్పుడు ఏమన్నానంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండిటిలోనూ అండర్లయింగ్ గా ఉన్నది, ఈ రెండింటిని కనెక్ట్ చేసే పాయింట్ మానవ నైపుణ్యాలు, హ్యూమన్ స్కిల్స్. కనుక ఇవాళ నాకున్న కొద్ది టైంలో మానవ నైపుణ్యాల గురించి చాలా బ్రీఫ్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మానవ నైపుణ్యాల మీద నేను ఒక పుస్తకం రాస్తున్నాను. ఆల్రెడీ కొన్ని క్లాసులు కండక్ట్ చేశాను, క్లాసులు కండక్ట్ చేయబోతున్నాను. మీకు ఆసక్తి ఉంటే మనం కలిసి ప్రయాణం చేద్దాం. బట్ షల్ వి టాక్ అబౌట్ హ్యూమన్ స్కిల్స్, పీపుల్స్ స్కిల్స్ ఆర్ మానవ నైపుణ్యాలు? హ్యాండ్ రైజ్ చేయటం, థంబ్ రైజ్ చేయటం వచ్చా మీకు? ఎస్ సార్. మరి ఎంతమంది కావాలనుకుంటున్నారు? థంబ్ రైజ్ చేయండి. అందరికీ కంపల్సరీ కావాల్సిన స్కిల్ సార్ ఇది. కదా. సో మరి ఈ మానవ సంబంధాలు, మానవ నైపుణ్యాలు రెండు ఒకటేనా కాదా? ముందు ఆ విషయం మాట్లాడదాం. ఏవి మానవ సంబంధాలు? ఇవాళ మనం పర్టికులర్ గా ఈ మానవ సంబంధాలు అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సార్ మానవ నైపుణ్యాలు అన్నారు, ఇప్పుడు దాకా ఇంత ఉపన్యాసం ఇచ్చారు, మళ్ళీ మానవ సంబంధాలు అంటున్నారు ఏంటనకండి. రెండింటికి ఉన్న సంబంధం ఏంటో కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో మనము మనుషులుగా పుట్టిన తర్వాత చుట్టుపక్కల మనుషులతో మనకి అనివార్యంగా సంబంధాలు ఏర్పడుతున్నాయి. దురదృష్టవశాత్తు తెలుగులో సంబంధం అనే మాటకి లిమిటెడ్ యూసేజ్ ఉంది. ఆ యూసేజ్ దాటి మనం మాట్లాడితే సంబంధం పెట్టుకోవడం అనేది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కనుక సంబంధం అంటే పిల్లనిచ్చి పుచ్చుకున్న చోట మనకి వాళ్ళకి సంబంధం ఉన్నట్టు, డబ్బులు ఇచ్చి పుచ్చుకున్న చోట సంబంధం ఉన్నట్టు, కలిసి పనిచేస్తున్న చోట సంబంధం ఉన్నట్టు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ సంబంధం అనే మాట మనం ఇక్కడ పెద్దగా వాడం కదా. ఓన్లీ సంబంధం కలుపుకోవటము అనే మాట పిల్లనిచ్చి పుచ్చుకోవడం దగ్గరే వాడతాం. మిగిలిన అన్ని చోట్ల మనం దాన్ని అక్కడ వ్యవహారం అంటాం, సంబంధం అనం కదా. సో వ్యవహారానికి సంబంధానికి మధ్యలో కొంచెం మన డిఫరెన్స్ ఉంది. మనకున్నవి ఏంటంటే మరి మనకి మన తల్లిదండ్రులతో ఉన్న సంబంధం, మన ఇరుగు పొరుగులతో ఉన్న సంబంధాలు, వీటన్నిటిని మనం ఏమంటాం? అనుబంధాలు, ఆత్మీయతలు అంటాం. మనం బంధము, అనుబంధము అనే మాట ఉన్నది మనకి. తెలుగులో సంబంధము లేదు, బంధము అని ఉన్నది, అనుబంధము అని. సంబంధము అనే మాట లేదు. సరే, అందుకోసం ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. కనుక మానవ సంబంధాలు అని ఇంగ్లీష్ లో రిలేషన్షిప్ అనే దానికి మనం రిలేషన్షిప్ అనే దాన్ని బంధం అనకుండా సంబంధం అని తెలుగు చేసుకున్నాం మనం. కరెక్ట్ కాదని పక్కన పెట్టండి. రిలేషన్షిప్స్ అంటే బంధమా సంబంధమా అనేది పక్కన పెడితే రెండింటికి ఇంగ్లీష్ లో రిలేషన్షిప్ అనే మాటే ఉంది. హ్యూమన్ రిలేషన్స్ అని వాడంగానే మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఇది మనకి బంధువులు ఉన్నారు, బంధువులతో మనకున్నది బంధం. సో మానవ సంబంధాలు అనే మాట మనం ఎక్కడ వాడుతున్నాం అంటే మనుషులు మనుషులతో పెట్టుకునే సంబంధాలు, మానవులు మానవులతో పెట్టుకున్న సంబంధాలు. అదేంటి సార్ అంటే మనం ఇవాళ మన సెల్ ఫోన్ ప్రేమిస్తున్నాం, మన కారును ప్రేమిస్తున్నాం, కుక్క పిల్లను ప్రేమిస్తున్నాం, చాలా జంతువుల్ని, రకరకాల విషయాలు, వాటితో కూడా మనకి బంధము అనుబంధము ఉన్నది కదా. సో మనకి మనుషులు కాని వాళ్ళతో ఉన్న బంధము అనుబంధాన్ని మనం మానవ సంబంధాలు దీనిలోకి తీసుకురావటం లేదు. మన కేవలం ఎందుకని, ఎందుకంటే మీరు సెల్ ఫోన్ ని ప్రేమిస్తే సెల్ ఫోన్ మిమ్మల్ని తిరిగి ప్రేమించలేదు. మీరు కుక్క పిల్లని ప్రేమిస్తే కుక్క పిల్ల మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుంది, కానీ లిమిటెడ్ కండిషన్స్. అది మీ నుంచి ఏమి డిమాండ్ చేయదు. దానికి టైంకి తిండి పెడితేనో ఇంకోటి పెడితేనో కాస్త దానికి కూడా ఈ మధ్య వాటికి మీరు అలవాటు చేస్తే డిమాండ్లు పెరుగుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది. కానీ మనం ఒక మనుషులతో ఒక బంధం అనుబంధం పెంచుకున్నప్పుడు డెఫినెట్ గా మనకు వాళ్ళ వైపు నుంచి కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ ని అర్థం చేసుకోకుండా ఉంటే మనకి కష్టం. కనుక మనం మానవులుగా మానవులతో పెట్టుకునేటువంటి బంధము లేదా అనుబంధము లేదా సంబంధము, వాట్ ఎవర్ ద వర్డ్ ఇట్ ఈస్, మీరు ఏ మాట వాడినప్పటికీ అది చాలా ప్రత్యేకమైనది. మీరు అంటే ఒక కుక్క పిల్లతో మీరు ఎలా వ్యవహరిస్తారో, మీరు కారుతోనో సెల్ ఫోన్ తోనో ఎలా వ్యవహరిస్తారో, మీరు మనిషితో అలా వ్యవహరించడానికి వీలు లేదు. వాళ్ళు మీకు ఎంత క్లోజ్ అయినప్పటికీ, మీకు ఎంత దగ్గర వాళ్ళు అయినప్పటికీ. సరే, మరి ఇంతకీ అసలు మనం మనుషులమేనా అని డౌట్ వస్తుంది.
ఎందుకంటే రెండు కోణాల్లో ఈ ప్రశ్న వేసుకోవాలి. మనం మనుషులమేనా అంటే, సో మనకుండే లక్షణాలన్నీ ఇతరులకు కూడా ఉంటాయని ఒప్పుకుంటున్నామా? మనం ఏదైనా పైనుంచి దిగొచ్చాము, మనం ఒక్కమే ప్రత్యేకము, మనకుండే లక్షణాలు ఇతరులకు ఉండవు అనుకుంటున్నామా? దట్ ఈజ్ వన్ పాయింట్. సో రెండోది, మనుషులకి అసలు మనం ఎవరిని మనుషులుగా పరిగణిస్తున్నాము? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో, మన స్నేహితులతో మనకి బంధం అనుబంధం ఉన్న వాళ్ళు, మన కొలీగులు, మన పని మనుషులు, మన నాయకులు, ఆ, మన కస్టమర్స్, వీళ్ళలో ఎవరిని మనం మనుషులుగా పరిగణిస్తున్నాము? ఎందుకు పరిగణిస్తున్నాము? వాట్ మేక్స్ అస్ డిఫరెంట్, ఆర్ వాట్ మేక్స్ అస్ యూనిక్, వాట్ మేక్స్ అస్ హ్యూమన్స్? మన మనుషులుగా మనం చేయడానికి ఏమైనా ఉందా? ఈ పెద్ద ప్రశ్న మొన్న చిరంజీవి స్వామి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు. అందరం రకరకాల సమాధానాలు చెప్పాం. ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్తే టాపిక్ డైవర్ట్ అవుతుందని నేను మీకు చెప్పటం లేదు. రైట్. సో ఎవరు మానవులు అనే క్వశ్చన్ తీసుకుంటే దానికి శాస్త్రం ఒక సమాధానం ఇచ్చింది. ఏమంటే, ఎవరు మానవులు అంటే, ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిన్నరాణం జ్ఞానమపి తేషో మదికో విశేష జ్ఞానేన హీన పశుభి సమానా. అంటే ఆహారము, నిద్రపోవటము, భయపడటము, శృంగారము, ఇవన్నీ పశువులకి మనుషులకి కూడా సమానంగానే ఉంటాయి. కానీ మనుషులకి ప్రత్యేకంగా ఉన్న విశేషం ఏమిటయా అంటే, అధికంగా పైనవన్నీ కాకుండా అధికంగా ఉన్న విశేషము జ్ఞానము. జ్ఞానం అంటే ఇక్కడ మన వివేకము, ఏది మంచి ఏది చెడు తెలుసుకుని మనం డెసిషన్ తీసుకునే శక్తి మనకి ఏది ఉందో అది. మనుషులకి రెండు ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని నేను ఒక వీడియో చేశాను. నండూరు సుబ్బారావు అని కొట్టినప్పుడు మీకు వచ్చే వీడియోల్లో రెండో పాపులర్ వీడియో అది ఉంటుంది, మీరు చూస్తే. ఏమిటంటే, మనిషిగా పుట్టిన అందరికీ రెండు ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. ఒకటి నేర్చుకునే శక్తి, రెండు విచక్షణ శక్తి, డెసిషన్ తీసుకునే శక్తి ఉంది. సో ఈ విచక్షణ శక్తిని, నేర్చుకునే శక్తిని మన జ్ఞానం అంటున్నాం. ఈ జ్ఞానము పశువులకి లేదు అని మనం అనుకుంటున్నాం. పశువులు కొంత కొంత నేర్చుకోగలుగుతాయి, కానీ ఇది మంచి ఇది చెడు అని డెసిషన్ తీసుకునే శక్తి ఉండదు. వాడికి ఆల్రెడీ కంప్యూటర్ లో ప్రోగ్రామ్ అయిపోయి ఉంటది అంతే. అంతే తప్ప కొత్తగా ఏవి నేర్చుకో. దే డోంట్ టేక్ డెసిషన్స్, దే యాక్ట్ ఆన్ ఎమోషన్స్ ఆర్ ఇంపల్సెస్ అంటాం ఇంగ్లీష్ లో. దే యాక్ట్ ఆన్ ఇంపల్సెస్ అంటే ఆ టైంకి దానికి ఆకలేస్తే, కోపం వస్తే, శృంగార వాంచి వస్తే, భయం వస్తే ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది అంతే. ఇది మంచిగా చెడా, ఇప్పుడు చెయ్యాలా అక్కర్లేదా, ఇట్ విల్ నాట్ టేక్ డెసిషన్స్, ఇట్ విల్ యాక్ట్ ఆన్ ఇంపల్సెస్. కానీ మనుషులు నిర్ణయం తీసుకోగలుగుతారు. మనకు ఆకలేసినప్పుడల్లా తినము, ఏది అనిపిస్తే అది చెయ్యము. వి చూస్ టు డూ, వి చూస్ టు డూ. మనము ఎంపిక చేసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మనము చేసే పనులన్నీ మనం కావాలనుకుని నిర్ణయం తీసుకుని ఎంపిక చేసుకుని చేసుకున్న పనులు మాత్రమే. దాన్ని మనం తప్పించుకునేందుకు ఏమంటాం? ఏమో, నా చేతుల్లో ఏం లేదు, నువ్వు రెచ్చగొట్టావు, ఆ టైంకి అలాగైంది, ఈ టైంకి ఎలాగైంది, ఇవన్నీ మనం చెప్తున్నాం. దీని గురించి మరి డీటెయిల్ గా మాట్లాడదాం. కానీ జీవితంలో మనం చేస్తున్న ప్రతి పని మనం ఎంపిక చేసుకున్న పనే. మనం ఎంపిక చేసుకున్న పని అవటం వల్లనే దాని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. సో మన ఫలితాలన్నీ మన ఎంపికల యొక్క ఫలితాలే. ఈ విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి ప్రస్తుతం వాదనే వద్దు, గుర్తుపెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ సీరియస్లీ ఇఫ్ యూ సీరియస్లీ కౌంటర్ మీ, సార్ మీరు చెప్పింది నాకు నచ్చలేదు, నా అనుభవంలో ఇది లేదని మీరు అనుకుంటే, నా నంబర్ ఇది అవైలబుల్, స్క్రీన్ మీద కనబడుతోంది. మీరు నా నంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ అనుభవం ద్వారా నేను నేర్చుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే తప్పనిసరిగా నేర్చుకుంటాను. రైట్, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. సో మనం మనుషులుగా ఉన్నాము అంటే మన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాము అని. సరే, వదిలేద్దాం జ్ఞానము. మానవులు మానవ సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి అంటే, రెండు కారణాలతో మానవ సంబంధాలు పెట్టుకుంటాం మనం. ఒకటి మద్దతు. అంటే మనకు మూడు రకాల మద్దతు ఉంటుందండి. అంటే సపోర్ట్, ఇంగ్లీష్ లో సపోర్ట్ అంటే ఈజీగా అర్థం అవుతుంది. తెలుగులో మద్దతు అనే మాట మనం అంత ఈజీగా వాడం. ఆ దీన్ని ఏమంటాము? ఒక మనిషికి మనిషి తోడుగా నిలబడాలి అవసరం వచ్చినప్పుడు. ఏమంటారు? జ్వరం వచ్చినప్పుడు మన బాత్రూమ్ దాకా తీసుకెళ్లేందుకు ఒక తోడు కావాలి, మన మంచినీళ్ళు అందించేందుకు ఒక తోడు కావాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్తాం. సో అది ఫిజికల్ మద్దతు. రెండు ఫిజికల్ మద్దతు తర్వాత సైకలాజికల్ మద్దతు. అంటే మనం ఏదైనా అనుకుంటున్నప్పుడు, ఆ నిజమేరా, కరెక్ట్, ఇలా చెయ్యి. లేకపోతే మనకు బాధ కలిగినప్పుడు, అయ్యో బాధ కలిగిందా అని మనం, ఎవరన్నా మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే, మనకి ఏదైనా రోగం వస్తే, రోగం వచ్చిన దానికన్నా మనం ఎవరు పరామర్శించలేదని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎందుకు పరామర్శించాలి? పరామర్శిస్తే రోగం తగ్గుతుందా, మందు వేసుకుంటే తగ్గుతుంది. కానీ పరామర్శించకపోతే మనకి సైకలాజికల్ గా మనకు ఎవరు తోడులేరేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ మద్దతు, దట్ ఈస్ సైకలాజికల్ మద్దతు, మానసిక మద్దతు.
మూడోది ఆర్థిక మద్దతు. అవసరం వచ్చినప్పుడు ఎవరైనా మనకు కాస్త రూపాయి సహాయం చేసేవాళ్ళు, ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు ఉండాలి. సో 3 kinds ఆఫ్ మద్దతు, 3 రకాల మద్దతు, సపోర్ట్: ఫైనాన్షియల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ సపోర్ట్. ఆర్ ఏ వరుసలో అయినా మీ ఇష్టం వచ్చిన వరుసలో మీరు తీసుకోండి. రెండోది గుర్తింపు. గుర్తింపు అంటే అంటే మనం ప్రతి మానవ సంబంధంలో ఈ మూడు ఆశిస్తామండి. మూడు ఆశిస్తాము, మూడిట్లో ఏది వీలుంటే అది ఎక్కువ ఆశిస్తాం. అంటే మన పిల్లల దగ్గర నుంచి మనం చిన్న వయసులో ఉండగా మనం పైన రెండు మానసిక మద్దతు, శారీరక మద్దతు ఆశిస్తాం తప్ప మనం ఏమి ఇవ్వం. సో గుర్తింపు. గుర్తింపు అంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, తెలివిగల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఏదో ఒకటి గుర్తింపు తెలుసు కదా. మన ఫేమస్ సినిమాలో ఫేమస్ హీరో అంటాడు ఏమని, నువ్వు తిట్టు కొట్టు మమ్మల్ని ఏదైనా చేయి కానీ మేము ఉన్నామని గుర్తించొత్తయా అంటాడు. అంటే అసలు ఒక మనిషిని ఉన్నట్టుగా పట్టించుకోకపోతే మనం బాగా తిట్టినట్టుగా ఫీల్ అవుతాం మనం. సో గుర్తింపు ఎలా ఉంటుందండి? 2 రకాలు ఉంటుంది: ప్రత్యక్ష గుర్తింపు, పరోక్ష గుర్తింపు. అంటే ఇప్పుడు సుబ్బారావు నాకు తెలుసు ఆల్రెడీ. సో సుబ్బారావు తెలివిగలవాడు, సుబ్బారావు చేదస్తుడు, సుబ్బారావు కొంచెం ఇది ఎక్కువ, ఏదో ఒకటి ప్లస్ ఆర్ మైనస్, సుబ్బారావు బాగా మాట్లాడతాడు, ఎట్సెట్రా. నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలిస్తే, అట్లాగే మీ గురించి నేనేమనుకుంటున్నారో తెలిస్తే అలా వచ్చేది ప్రత్యక్ష గుర్తింపు. మీరు నలుగురికి చెప్తే సుబ్బారావు గారు బాగా పాఠం చెప్తారు అని. అలా కాకుండా పరోక్ష గుర్తింపు. పరోక్ష గుర్తింపు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొప్ప యాక్టర్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీను, రోహిత్ తో పెద్ద ఇది పెద్ద సినిమా, ఇవన్నీ మనం. మీరు పవన్ కళ్యాణ్ గురించి మంచి యాక్టర్ అనుకుంటున్నారో లేదో ఆయనకు తెలుసా? తెలీదు. కానీ మీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది, కోట్ల మంది అనుకోబట్టే అతను హీరో అయ్యాడు. అతను తెలుసు కదా వాళ్ళందరూ ఫ్యాన్స్ అని. సో మనం పరోక్షంగా ఇచ్చే గుర్తింపు కూడా, అంటే డైరెక్ట్ గా మనం ఆయనకి ఆ గుర్తింపు ఇస్తున్నామని తెలియకపోయినా దాని ప్రభావం ఉంటుంది. అది పెద్ద స్థాయిలో మన హీరోలు కాదు కదండి, మనకు అక్కర్లేదు కదా అని అనుకోకండి, ఉంటుంది మనకు కూడా. మనం ఏమనుకుంటాం చూడండి, మన రోజు కనపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు మీకు బస్ స్టాప్ లో కనపడే వాళ్ళు, బస్ ఎక్కుతుంటే దిగుతుంటే కనపడే వాళ్ళు, బయట వ్యవహారంలో చాలా మంది. వాళ్ళ మొహం తప్ప మీకు ప్రత్యేకంగా తెలియదు. కొంతమంది కొన్ని పేర్లు వరకు తెలిసేమో, కానీ వాళ్ళు మంచి వాళ్ళని, తెలివిగల వాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని, వాళ్ళకి కొంచెం తలబిరుసని, కొంచెం టెక్ అని, లేకపోతే కొంచెం సిగ్గర్ అని, ఇవన్నీ మనం వాళ్ళ గురించి మనం ఏదో ఒకటి అనేసుకుని వాళ్ళకి ఒక ముద్ర వేస్తాం కదా. అట్లాగే మన గురించి వాళ్ళు కూడా అనుకుంటారని మనకు తెలుసు. తెలుసు కదా. మనం ఏమనుకుంటాం, నన్ను గురించి నలుగురు ఏమనుకుంటారో, అలా అనుకుంటే ఏమనుకుంటారో అంటాం. ఆ నలుగురు ఎవరో నీకు తెలియదు, కానీ ఎవరో నలుగురు నీవెవరో నీ గురించి మంచిగా అనుకోవాలని నువ్వు తాపత్రయపడతావు, చెడ్డగా అనుకోకూడదని నువ్వు దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటావు. కనుక ఇది పరోక్ష గుర్తింపు. సో మన మనుషుల నుంచి గుర్తింపు కూడా ఆశిస్తున్నాం అనమాట. సో మానవ సంబంధాలు ఎందుకు అనుకున్నప్పుడు, ఇప్పుడు మానవ నైపుణ్యాలు ఏవి? మానవ నైపుణ్యాలు ఇందాక ప్రశ్న వేశాను. ఏవి మానవ నైపుణ్యాలు అంటే, మనం కొంచెం డిఫైన్ చేసుకుంటే, క్లాస్ మొదట్లో చెప్పిన దానికన్నా మీకు కావాల్సిన మద్దతు మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల నుంచి. ఏ రకమైన మద్దతు? ఆర్థిక మద్దతు, శారీరక మద్దతు, మానసిక మద్దతు మీ చుట్టుపక్కల మనుషుల నుంచి మీకు దక్కేలా చేసే నైపుణ్యాలు ఏమున్నాయో అవన్నీ ఇవి. ఎస్, వాటిలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి, అందులో అనుమానం ఏం లేదు. సో మద్దతు. అట్లాగే మీకు కావాల్సిన గుర్తింపు, మీరు మంచిగానో, తెలివిగల వాళ్ళు గానో, తెలివి తక్కువ వాళ్ళు గానో, మీరు ఎలాంటి గుర్తింపు కోరుకుంటున్నారో అలాంటి గుర్తింపు మీకు దక్కేలాగా చేసేవి. రైట్? ఇలాంటి నైపుణ్యాలు ఏమున్నాయో వాటిని మానవ నైపుణ్యాలు అనుకుందాం. ఓకే, డూ యూ అగ్రీ? సో మానవ నైపుణ్యాలు ఎందుకు? ఏవి మానవ నైపుణ్యాలో చెప్తే, ఎందుకు మానవ నైపుణ్యాలు లేకపోతే ఏమవుతుంది అంటే, మన మానవ సంబంధాలు, అది మీ పిల్లలతో, మీ స్నేహితులతో, మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ కింద కొలీగ్స్ తో, ఎవరితో మీరు మానవ సంబంధాలు పెట్టుకున్నప్పటికీ, మనుషులతో, మన చుట్టుపక్కల ఉన్న మన జీవితం అంతా మానవ సంబంధాలని మనం అనుకున్నాం. ఈ మానవ సంబంధాలని ప్రయోజనకరంగా, ఇందాక చెప్పాను మీకు, వాళ్ళకి ఉపయోగపడేలాగా, సుస్థిరంగా, దీర్ఘకాలం, అంటే మీరు వాళ్ళు ఉపయోగపడటం టెంపరీగా కాదు, లాంగ్ టర్మ్. మీరు ఒక మనిషితో ఒక రకమైన స్నేహం, ఒక బంధం ఏర్పాటు చేసుకున్నారంటే ఆ బంధము లాంగ్ టర్మ్ ఉండాలి, షార్ట్ టర్మ్ కాదు. సుస్థిరంగా, సుదీర్ఘంగా, అలాగే దాని వలన ఇద్దరికి మనకి సంతోషం కలగాలి. ఈ 3 రకాలుగా ప్రయోజనకరంగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి, సంతోషదాయకంగా ఉండాలి. అలా ఉండేలాగా మానవ సంబంధాలు చేసుకోవాలంటే మీకు మానవ నైపుణ్యాలు ఉండాలి. రైట్? సో మానవ నైపుణ్యాలు, మానవ సంబంధాలు, ఏమర్థమైంది మీకు? మానవ సంబంధాలు అనేవి మానవ నైపుణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి. కనుక మానవ నైపుణ్యాల గురించి మనం మానవ నైపుణ్యాలు నేర్చుకోవాలని మీరు అనుకుంటే,
ముందు మానవ సంబంధాలని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మానవ సంబంధాలని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ దాన్ని ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ మానవ నైపుణ్యాల గురించి మాట్లాడుకుందాం. సో మానవ సంబంధాలు తేలిగ్గా అర్థం అవటం కోసమని మానవ సంబంధాలని కొన్ని పొరలుగా విభజించాం మనం. ఒకటి, మనము మన మనిషి. సో మనతో మనకున్న సంబంధాలు ఫస్ట్ అండి. అసలు మీ గురించి మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? మీరు లావుగా ఉన్నారా? మీరు సన్నగా ఉన్నారా? మీరు నల్లగా ఉన్నారా? మీరు తెల్లగా ఉన్నారా? మీరు పొట్టిగా ఉన్నారా? మీరు తెలివిగల వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ? ఇవన్నీ వేరే వాళ్ళు ఏమన్నా అంటే మీరేం ఫీల్ అవ్వరు, కానీ మీ గురించి మీరు అన్హ్యాపీగా ఉన్నప్పుడు మీకు చాలా ఫీల్ అవుతారు. మీరు పొట్టిగా ఉన్నారని మీరు ఫీల్ అవ్వట్లేదు అనుకోండి, మీరు దాన్ని పెద్ద పట్టించుకోరు. ఎవరైనా అన్నారా పొట్టోడా అన్నా పట్టించుకోరు. లేకపోతే పొట్టిగా ఉన్న వాళ్ళ మీద ఎవరైనా జోకులు వేసిన డైరెక్ట్ గా మీ మీద కాదు, మీరు పట్టించుకోరు. కానీ మీరు పొట్టిగా ఉన్నారనే ఫీలింగ్ మీకు తెగ ఉందనుకోండి, అంటే మీరు బాగా హై హీల్స్ వేసుకుని అది వేసుకుని ఇది వేసుకుని ఆ పొట్టితనాన్ని కవర్ చేసుకుందాం ట్రై చేస్తున్నారు అనుకోండి, ఎవరో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పొట్టితనం మీద మీరు కామెంట్ చేశారనుకోండి, మీకు చాలా కోపం వచ్చేస్తుంది, బోల్డంత ప్రాబ్లం వస్తుంది. మీరు వీలుంటే తీర్చుకోగలిగితే కోపం తీర్చేసుకుంటారు అక్కడ, లేకపోతే ఇంటికి వచ్చేసి నన్ను అలా అన్నాడు పొట్టాడైతే ఇది లేదా ఇదని మిమ్మల్ని తిట్టినట్టుగా మీరు ఫీల్ అయిపోతారు. అంటే మీలో పొట్టితనం మీద మీకున్న అసంతృప్తి కారణంగా మీకు అవతల వాళ్ళతో ఉన్న ఆ రిలేషన్షిప్ చెడిపోయింది అనమాట, చెడిపోతుంది, ప్రాబ్లం ఉంది కనుక మనతో మన సంబంధాలు మనకి చాలా ఇంపార్టెంట్. మిగిలిన మానవ సంబంధాలు అన్నింటినీ డిసైడ్ చేస్తాయి. ఇది చాలా ముఖ్యం. సో మీతో మీ సంబంధాలతో పాటు నెక్స్ట్ కుటుంబ సభ్యులతో మన సంబంధాలు, ఈ ఇవన్నీ. సో మీరు పొట్టిగా ఉన్నారు అనుకుందాం, ఇందాక అదే పాయింట్ కంటిన్యూ చేద్దాం. కానీ మీరు పొట్టిగా ఉంటే ఉన్నారులేమయ్యా, పొట్టి అయితే ఏమైంది, నువ్వు బంగారానివి అని నిన్ను మీ కుటుంబ సభ్యులు అంటున్నారు అనుకోండి, మీ జీవిత భాగస్వామి కానీ నీకేంటి సూపరు అని నిన్ను ఒక గొప్పగా చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నీ గురించి నువ్వు పొట్టిగా ఉన్నాను ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇబ్బంది ఉండదు. కానీ నువ్వు ప్రతిదానికి నువ్వు పొట్టిగా ఉన్నావు నాన్న, నీ వల్ల మేము కూడా పొట్టిగా పుట్టాము, బయటికి వెళ్తే ప్రాబ్లం వస్తుందని మీ ఇంట్లో మీ పిల్లలో మీ ఆవిడ మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అనుకోండి, ప్రాబ్లం ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, నీకు ఒరిజినల్ గా పొట్టిగా ఉన్నావు అనే ఫీలింగ్ నీకు లేకపోయినా దానివల్ల నీకు పొట్టిగా ఉన్నా అన్న ఫీలింగ్ వచ్చి నీతో నీ సంబంధాలు దెబ్బతింటాయి కదా. అంటే కుటుంబ సభ్యులతో మనకున్న సంబంధాలను బట్టి మనతో మన సంబంధం కూడా మారుతూ ఉంటుంది. మనతో మనకున్న సంబంధాలను బట్టి కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ రెండు ఇంటర్ డిపెండెంట్, కానీ కుటుంబ సభ్యులతో మనకున్న సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చూడాలి. తర్వాత స్నేహితులతో మనకున్న సంబంధాలు. సో కుటుంబ సభ్యుల కన్నా ముందు మనకి స్నేహితులు వస్తారు, ఒక రకంగా లేకపోతే సమానంగా వస్తారు. అంటే మన అమ్మ నాన్నని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని కూడా కుటుంబ సభ్యులు అనుకుంటే మనం అక్కడి నుంచి మొదలు పెడితే, ఇప్పుడున్న చిన్న కుటుంబం కాన్సెప్ట్ కాకుండా, సో ఒక కుటుంబ సభ్యులతో పాటు కుటుంబ సభ్యుల కన్నా మన జీవితాన్ని ఎక్కువ, మన అభిప్రాయాలను ఎక్కువ ప్రభావితం చేసేవాళ్ళు, మన అలవాట్లను ఎక్కువ ప్రభావితం చేసేవాళ్ళు స్నేహితులు ఉంటారు. కనుక స్నేహితులు నీలో ఏ లక్షణాలను మెచ్చుకుంటున్నారు, ఏ లక్షణాలను ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ నీతో స్నేహితులతో నీకున్న సంబంధాలను బట్టి ఇవన్నీ మారుతుంటాయి. సో కుటుంబ సభ్యులు కూడా స్నేహితులతో నీకున్న సంబంధాలను బట్టి నిన్ను తక్కువ చేసి చూడటం, ఎక్కువ చేసి చూడటం ఉండుంటారు. ఇవన్నీ ఉంటాయి కాన్సెప్ట్స్. సో వృత్తిలో మనకున్న సంబంధాలు, సో ప్రొఫెషనల్ గా నువ్వు బయట ఆఫీసులో కానీ దీంట్లో కానీ ఒక టీచర్ గా, ఒక మెకానిక్ గా, ఒక దీంట్గా నీకు బయట ఉన్న వాల్యూని బట్టి ఇంట్లో ఉన్న వాల్యూ కూడా ఉంటుంది. అట్లాగే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ నీకు ఎక్కువ ఉంటే బయట సక్సెస్ ఉంటుంది. సో ఈ రెండు ఒకదానికి ఒకటి రిలేటెడ్, మిగిలినవన్నీ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఐదు మనం 5 కేటగిరీస్ విడివిడిగా చూస్తున్నాం, కానీ 5 కేటగిరీస్ ఒకదానికొకటి లింక్డే, ఒకదానికొకటి సంబంధం ఉన్నవే, ఒకదానికొకటి ప్రభావితం చేసేవే. కానీ అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మీరు డాక్టర్ చదవాలంటే ఏం చేస్తున్నారు, గుండెకి వేరే, ఊపిరితిత్తులకు వేరే, వీటన్నిటికి వేరే మాట్లాడుతున్నారు. అంటే గుండెకి నొప్పిడితే ఊపిరితిత్తులకు ప్రాబ్లం అవ్వదా? ఊపిరితిత్తులకు ప్రాబ్లం అయితే గుండెకి ప్రాబ్లం రాదా? వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్డ్ అయినప్పటికీ మనం అర్థం చేసుకోవటం కోసం వీటిని వేరువేరుగా మాట్లాడుతున్నాం అంతే, రైట్? సో కొంచెం డీటెయిల్ లోకి వెళ్దాం. మనతో మన సంబంధాల్లో అసలు మీ ఆదర్శాలు ఏంటి? ఆదర్శాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి, మనం పలానా వాళ్ళలాగా ఉందాం అనుకోవటం అని. ఉమ్. అది మీరు ఏదో అంబేద్కర్ లాగా ఉందాం అనుకుంటున్నారా, అబ్దుల్ కలాం లా ఉందాం అనుకుంటున్నారా, గాంధీలా ఉందాం అనుకుంటున్నారా, మీ మేనమామలా ఉందాం అనుకుంటున్నారా? ఏదో సినిమాలో చెప్తాడు రావు గోపాలరావు ఏమని, వెనకటికి నీళ్ళంటాడు, దేవుడు కనపడితే ఏం కావాలో కోరుకోమంటే
మా మేనమామ లక్షాధికారి, ఆయన చెవిలో వెంట్రుకలు ఉన్నాయి, నా చెవిలో కూడా వెంట్రుకలు మొలిపించమన్నాడని. సో మేనమామ లాగా చెవిలో వెంట్రుకలు మొలిపించుకోవడం ఈయనకి ఆదర్శం. సో ఈయనకి చెవిలో వెంట్రుకలు మొలిచే కానీ లక్షలు రాలేదు, అది వేరే విషయం. కానీ ఆయన ఆదర్శం అది, మనం ఏం చేయలేం. కనుక నీ ఆదర్శాలు మనుషులతో పోల్చుకునే ఆదర్శాలు ఒక రకం ఉంటాయి. ఈ మనుషులతో పోల్చుకునే ఆదర్శాలు కాకుండా నేను ఏదో ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఖద్దరు కట్టుకోను, నేను లేకపోతే ఇంకొకళ్ళు నేనేదో అబద్ధం ఆడను, లేకపోతే నేనేదో అప్పు తీసుకోను, ఇట్లాంటివి కొన్ని ఏవో మీకు ఆదర్శాలు ఉంటే ఉండొచ్చు కాక, నేను ఎవరితోనూ మాట పడను, ఎవరిని ఏమి అనను, ఎట్సెట్రా ఎట్సెట్రా. దీన్ని మీరు ఎంతవరకు అమలు చేస్తారు, అమలు చేయరు పక్కన పెట్టండి. అసలు ఆదర్శాలు అంటూ కొన్ని ఉంటాయి. ఈ ఆదర్శాలు అంటూ ఉంటే ఆ మీ ఆదర్శాలు ఏంటో మీకు తెలుసా? మీరు ఎవరిలా ఉందాం అనుకుంటున్నారు, ఎలా ఉందాం అనుకుంటున్నారో మీకు తెలుసా? ఈ ఆదర్శాలు తెలుసుకోకపోతే వచ్చే సమస్య ఏంటంటే మీ అసంతృప్తి, మీరు ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నారో మీకు తెలియదు. సో మీ ఆదర్శాలకు తగినట్లుగా మీరు జీవించకపోతుంటే మీ మీద మీకే అసంతృప్తి ఉంటుంది. యూ డోంట్ ఫీల్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. మీరు మీతో సంతోషంగా ఉండలేరు, అదే సమస్య. కనుక మీ ఆదర్శాలు ఏంటో తెలుసుకోండి. దట్ ఈస్ వన్ థింగ్. సో ఆదర్శాలు ఏంటో తెలుసుకోకపోవటం వలన మనతో మనకి హ్యాపీగా ఉండకపోవటం అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో రెండవ రకమైనది అవసరాలు. సో మీ అవసరాలు ఏంటి? అదేంటి సార్ ఆ మాట అంటారు? అవసరాలు అందరికీ కూడు గూడు గుడ్డ అన్ని అందరికీ కామన్ అవసరాలు కదా. ఎస్ సార్, కరెక్టే. కడుపు నిండటం అందరికీ అవసరమే. కడుపు నిండటం అనే దాన్ని దేంతో నింపుకోదలుచుకున్నారు మీరు? పచ్చదనంతో నింపుకుంటారా చాలా? పచ్చదనం వేసుకుని మజ్జిగ పోసుకుంటారా చాలా? లేదు, ఖచ్చితంగా ఒక కూర, ఒక పప్పు, ఒక స్వీటు, గడ్డ పెరుగుతో సహా తింటేనే మీరు భోజనం అనుకుంటున్నారా? అట్లాగే మీరు ఎలాంటి బట్టలు కట్టుకుందాం అనుకుంటున్నారు? 200 రూపాయల షర్ట్ కాడి నుంచి 2000 రూపాయల షర్ట్ వరకు, 20,000 రూపాయల షర్ట్ వరకు ఉన్నాయి. ఎలాంటి బట్టలు వేసుకుందాం అనుకుంటున్నారు? ఎలాంటి ఇంట్లో ఉందాం అనుకుంటున్నారు? ఇది మీ అవసరాన్ని మీరు నిర్ణయించుకుంటారు, అంతే కదా. మీరేదో ఒక విల్లాలో ఉందాం అనుకుని మీరేదో చిన్న ఇంట్లో 2 బెడ్రూమ్ హౌస్ లో ఉంటున్నారు అనుకోండి. విల్ యూ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్? మీరు హ్యాపీగా ఉంటారా మీతో? నో, హ్యాపీగా ఉండలేరు. ఇంకొక ఇది ఒక విషయం. సో మీ అవసరాలు ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకుని అవసరాలు తీరినప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. సో మన అవసరాలు మనని లిమిట్ చేసేవిగా ఉండకూడదు, మన ఏడిపించేవిగా ఉండకూడదు. లిమిట్ చేసేవిగా అంటే ఏముందిలే నాకు చాలు, ఎలాగోలా కడుపు నిండిపోతే చాలు, అప్పు తీరిపోతే, అప్పు లేకుండా ఉంటే చాలు ఏమన్నా అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు కష్టపడి సంపాదించరు, కొత్త విషయాలు నేర్చుకోలేరు, కొత్త పనులు ఏం చేయరు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కనుక సో అది పక్కన పెడదాం. అది డెవలప్మెంట్ గురించి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అవసరాలు తీరకపోతుంటే, రెండోది మీ ఆదర్శాలు మీ అవసరాలు. ఉదాహరణకి మీరు ఏదో మంచి బ్రహ్మాండమైన కారులో తిరుగుదాం అనుకుంటున్నారు, పెద్ద బంగ్లాలో ఉందాం అనుకుంటున్నారు, కానీ లంచం తీసుకోకూడదు ఆదర్శం, అప్పు తీసుకుని ఎగ్గొట్టకూడదు ఆదర్శం, ఎవరితో తిట్లు తినకూడదు ఆదర్శం. ఈ మూడు ఆదర్శాలు కాపాడుకుంటూ ఇవాళ మీరు లక్షలు సంపాదించాలి అంటే ఎంత కష్టపడాలి, ఎంత ఛాన్స్ ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా, రిస్క్ తీసుకోకుండా. సో అసలు అప్పు తీసుకోకుండా, బ్యాంకులో అయినా అప్పు తీసుకోకుండా, అప్పు తీసుకోవద్దు అనుకుంటున్నారా, అప్పు తీసుకుని ఎగ్గొట్టకూడదు అనుకుంటున్నారా? ఈ రెండింటికి మధ్యలో తేడా తెలుసుకుంటున్నారా? లేకపోతే ఏమవుతుంది, అప్పుకు భయపడితే వ్యాపారం చేయలేవు, వ్యాపారం చేయకుండా ఉద్యోగం చేసి ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు బంగ్లా కట్టి పెద్ద పెద్ద కారు తీసుకుని చేయడం నీ వల్ల అవుతుందా? అవ్వదు. అప్పు తీసుకున్న తర్వాత టైంకి చెల్లిస్తావు, చెల్లించలేకపోతావు, మాట పడాల్సి వస్తుందో, ఇంకోటి ఇంకోటి అవన్నీ ఉంటాయి. నేను ఎవరితో మాట పడను, అనిపించుకోను అంటే అప్పుడు ఏం చేస్తాం? కనుక మీ అవసరాలకి మీ ఆదర్శాలు వ్యతిరేకం కాకూడదు. మీ ఆదర్శాలకి అవసరాలకి మధ్యలో పొంతన ఉండాలి. లేకపోతే కూడా ట్రబుల్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో చూసుకోండి, మిమ్మల్ని మీరు తిట్టుకునే పరిస్థితి వస్తుందంటే, మిమ్మల్ని మీరు తిట్టుకునే పరిస్థితి, మిమ్మల్ని మీరు శబాష్ అనుకోకుండా, మీరు మనందరం గమనించకుండా చాలా తోలుమందంగా ఉంటున్నాం. కానీ దురదృష్టం ఏమంటే మనని ఒక నెల రోజుల్లో మీరు లెక్కేసుకుంటే, 30 రోజులు ఇవాళ నుంచి లెక్కేసుకున్న తర్వాత చెప్పండి నాకు ఎప్పుడైనా మిమ్మల్ని గురించి మీరు తిట్టుకోనిది, పైకి తిట్టుకోపోవచ్చు, సినిమాలో చూపిస్తున్నట్టు ఏమీ చేయకపోవచ్చు, మిమ్మల్ని మీరు తిట్టుకోని రోజులు ఎన్ని ఉంటున్నాయి? మీతో మీరు ఆహా ఇవాళ నేను సూపర్ గా ఉన్నాను, మంచి పని చేశాను అనుకున్న రోజులు ఎన్ని ఉంటున్నాయి? నాకైతే డౌటే. చాలా సందర్భాల్లో మనం తిట్టుకోవడంతోనే మనకు సరిపోతుంది. అరుదుగా ఉంటాయి సార్. అరుదుగా ఉంటాయి. సో అందుకనే అసలు ముందు మనం ఎందుకు తిట్టుకుంటున్నామో తెలుసుకోకుండా మన ఇంట్లో వాళ్ళు పొగడాలి, ఊళ్ళో వాళ్ళు పొగడాలి, స్నేహితులు పొగడాలంటే సాధ్యమవుతుంది అది? కాదు కదా. దాని మీద మనం దృష్టి పెట్టట్లేదు, కన్వీనియంట్. సో మనకున్న అవకాశాలు ఏంటి,
నేను ఎప్పుడు చెప్తాను, మీరు సినిమా యాక్టర్ కనీసం టీవీ సీరియల్లో యాక్ట్ చేసి యాక్టర్ అవ్వాలంటే హైదరాబాద్ కృష్ణానగర్ లో ఉండాలి. ఇక్కడ మీరు విజయవాడలో ఉండి హనుమాన్ జంక్షన్ లో ఉండి సినిమా యాక్టర్ అవ్వాలని కళ్ళకంటే పాజిబిలిటీ అవుతుందా? అవ్వదు. అందుచేత మీకున్న అవకాశాలు మీ ఆదర్శాలు ఇవి ఒకదాని ఒకటి సూట్ అవ్వాలి. మీరు అవకాశాలు సృష్టించుకునే పరిస్థితిలో ఉండాలి, లేదా అవకాశాలకు తగినట్లుగా మీ అవసరాలని ఆదర్శాలని మార్చుకోవాలన్నా ఉండాలి. అది కావాలి ఇది కావాలంటే కుదరదు. ఇది చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మీ అవకాశాలు ఏంటి? సో మీకున్న విలువలు ఏంటి? విలువలు అనేది పెద్ద మాట అండి, పెద్ద మాట లాగా కనపడుతుంది. విలువలు అంటే నువ్వు దేనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తున్నావు అనేది నీ విలువ. మాకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు, ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ విలువల సంగతి క్లియర్ గా తెలుస్తుందండి. అంటే పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్నాం అనుకోండి, ఉదాహరణకి ఆ అమ్మాయిల వైపు నుంచి మాట్లాడదాం. అమ్మాయిల వైపు నుంచి మాట్లాడితే మంచి కుటుంబంలో ఉన్న, పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటున్నామా? ఆ మనకి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనుకుంటున్నామా? లేదు పెద్ద ఉద్యోగం, మంచి ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగం కావాలనుకుంటున్నామా? అంటే అక్కడ డబ్బులకి ఇంపార్టెంట్. లేదు పవర్ఫుల్ ఉద్యోగం కావాలనుకుంటున్నామా, పోలీసు ఇంకొకటో. లేదు లంచాలు వచ్చే ఉద్యోగం కావాలనుకుంటున్నామా? లేదు ఇవన్నీ కాదు, మా అమ్మాయి మా కళ్ళెదురకుండా ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చేలా ఉండాలనుకుంటున్నామా? మంచి కుటుంబము అనుకుంటున్నామంటే సోషల్ ప్రెస్టేజ్ కానీ, లేకపోతే మనం సెక్యూరిటీ కానీ కోరుకుంటున్నాం అనమాట. దేనికి, లేకపోతే మన అమ్మాయి ఉద్యోగం చేయాలి స్వేచ్ఛగా ఉండాలనుకునే దానికి ఇస్తున్నామా? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే, కొన్నిసార్లు ఏమో మన అమ్మాయి దగ్గరగా ఉండాలనుకునే దానికి ఇస్తున్నాం, అంటే అక్కడ మన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట. అట్లాగా మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, అంటే కొంతమంది ఎక్కువ డబ్బులకి ఇస్తారండి, కొంతమంది ప్రెస్టేజ్ పరువు ప్రతిష్టలకు ఇస్తారండి, కొంతమంది అందరితో మంచిగా ఉండటం, మంచిగా అనిపించుకోవడం అనే దానికి ఎక్కువ విలువ ఇస్తారు. మీరు దేనికి వాల్యూ ఇస్తున్నారు? కొంతమంది కుటుంబంతో కలిసి ఉండటము, నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకునే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు యూ? ఇది మీ విలువలు దాన్ని బట్టి ఉంటాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాయి. ఏది తప్పు ఏది రైట్ అంటలేదండి. మీరు డబ్బులకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని నేను చెప్పట్లేదు, ఇవ్వమని నేను చెప్పట్లేదు. కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని చెప్పట్లేదు, ఇవ్వమని నేను చెప్పట్లేదు. మీ ప్రయారిటీ ఆర్డర్ ఏంటనేది మీరు డిసైడ్ చేసుకోండి. మీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ వన్ క్వశ్చన్, డూ యూ నో వాట్ ఆర్ యువర్ వాల్యూస్? సో ముద్రలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముద్రలు అంటే, మా పెద్దోడండి కొంచెం అమాయకుడండి, చిన్నాడండి కొంచెం తెలివిగలడండి, లేకపోతే ఏదో వాడికి నోట్లో నాలుక లేదండి, అదండి ఇదండి మన చిన్నప్పటి నుంచి మన మీద మనకు తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక ముద్ర వేసేస్తారు. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మనం కూడా దాన్ని మనకు తెలియకుండానే యాక్సెప్ట్ చేసేస్తాం. సో ఈ ముద్రలు మన జీవితాన్ని డిసైడ్ చేసేస్తుంటాయి చాలా సందర్భాల్లో. అందరితో మంచాడు అనిపించుకుంటాం కోసం, మంచాడు మంచాడు అంటే మనం మనకు నచ్చిన విషయాన్ని ఎదురు తిరగటం మానేస్తాం. లేదు ఏదో ఇంకోటి ఏదో ఉంటుంది. కనుక ముద్రలు, మనకి చుట్టుపక్కల వాళ్ళు వేసే ముద్రలు నువ్వు అర్థం చేసుకుని, ఆ ముద్రల్ని నువ్వు ఆమోదిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అనిల్ కుంబ్లే అని మనకి భారతదేశం మొత్తంలో పెద్ద క్రికెట్ లో పెద్ద బౌలర్ అండి. సచిన్ టెండూల్కర్ ఎలాగో అనిల్ కుంబ్లే ఎలాగో, బ్యాటింగ్ లో సచిన్ టెండూల్కర్ ఎలాగో బౌలింగ్ లో అనిల్ కుంబ్లే ఎలాగా, ఇద్దరు ఒకే టైంలో ఆడారు. అనిల్ కుంబ్లే బాగా చదువుకున్నాడు, ఇంజనీరు, పర్సనల్ కూడా చాలా మంచి వ్యక్తి, కర్ణాటక వాడు. అనిల్ కుంబ్లే రిటైర్ అయినప్పుడు అనిల్ కుంబ్లేని అడిగారు ఏమని, సార్ మీకు సచిన్ టెండూల్కర్ కి ఉన్న పోలికలు కానీ ఏమన్నా చెప్తారా, ఇద్దరు ఒకే టైంలో చేశారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆయన బౌలింగ్ లో వరల్డ్ గ్రేట్, మీరు బ్యాటింగ్, సార్ ఆయన బ్యాటింగ్ లో వరల్డ్ గ్రేట్, మీరు బౌలింగ్ లో వరల్డ్ గ్రేట్ అని అడిగారు. అడిగితే అనిల్ కుంబ్లే చాలా అద్భుతమైన మాట ఒకటి చెప్పాడు, అది బాగా గుర్తుండిపోయింది. అందుకని నేను మానవ సంబంధాల లెసన్ చెప్పినప్పుడల్లా ఈ మాట చెప్తుంటాను. ప్రవీణ్ గారు ఇంకెక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా రెండు మూడు సార్లు విన్నారేమో, బట్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఏంటంటే అనిల్ కుంబ్లే ఏమన్నాడంటే, టెండూల్కరు ఆయన జీవితాంతం ఆయన మీద ఇతరులు వేసిన ముద్రని సక్సెస్ కరెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. నా మీద ఇతరులు వేసిన ముద్రని రాంగ్ చేసేందుకు ప్రయత్నించి నేను సక్సెస్ అయ్యాను అన్నాడు. అంటే టెండూల్కర్ గ్రౌండ్ లోకి దిగేటప్పుడు అతను కంపల్సరీగా సెంచరీ కొడతాడు, కనీసం హాఫ్ సెంచరీ అయినా కొడతాడు అని అందరూ ఆశించేవాళ్ళు. ఇక్కడ ఓల్డ్ కొంచెం చంటిగారులు అంటే ఎవరైనా ఉంటే పాత వయసు వాళ్ళందరికీ తెలుసు ఇది. కనుక వాళ్ళ వాళ్ళ అన్నమాటని నిజం చేసేదానికి ప్రయత్నం చేసి టెండూల్కర్ సక్సెస్ అయ్యాడు.
అనిల్ కుంబ్లే ఆడుతున్నప్పుడు అనిల్ కుంబ్లే వల్ల ఏమవుతుంది, ఈ మ్యాచ్ లో వాడేమి వికెట్లు తీయడు, ఈ మ్యాచ్ లో అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఇదే ఆఖరి మ్యాచ్ అన్నట్టుగా మాట్లాడేవాడు ఎప్పటికప్పుడు. సో దాన్ని రాంగ్ చేయడం కోసం ప్రయత్నం చేసి అతను సక్సెస్ అయ్యాడు. సో ఈ విషయాన్ని అతను చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనేది ఇంపార్టెంట్ కాదు. దాన్ని నువ్వు నిజం చేద్దాం అనుకుంటున్నావా, అబద్ధం చేద్దాం అనుకుంటున్నావా అనేది ఒకటే ఇంపార్టెంట్. సో మీ గురించి మీ ఇంట్లో వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ముద్ర వేయచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ మీ గురించి మీరేమనుకుంటున్నారు, ఏ ముద్ర వేసుకుంటున్నారు, దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నారు, అబద్ధం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ 5 విషయాల మీద మీకు క్లారిటీ ఉన్నప్పుడే మీతో మీకు సంబంధాలు బాగుంటాయి, మిమ్మల్ని మీరు తిట్టుకునే పరిస్థితులు తగ్గుతాయి. రైట్. మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇతరులు ఎవరు పొగడలేరు, ఇతరుల నుంచి పొగడ్తలు మీరు పొందలేరు, పొందినా మీకు అవి నిజంగా సాటిస్ఫాక్షన్ ఇవ్వవు, ఉపయోగం ఉండదు. సో మీతో మీకు సంబంధాలు బలపరుచుకోండి. అవి ఎలా బలపరుచుకోవాలో తర్వాత ఎప్పుడైనా మనం కలిసినప్పుడు చెప్తాను, నా దగ్గర చాలా కోర్సులు ఉన్నాయి. రైట్. తర్వాత కుటుంబంతో సంబంధాలు. కుటుంబంతో సంబంధాల మధ్యలో కొన్ని విషయాలు ఉన్నాయండి, బాధ్యతలు, అధికారాలు. చాలా సందర్భాల్లో మనకు తగాదా ఎక్కడ వస్తుందంటే, మీరు ఎప్పుడన్నా భార్యాభర్తలు కానీ, తండ్రి కొడుకులు కానీ, అన్నా చెల్లెళ్ళు కానీ పోట్లాడుకుంటున్నప్పుడు, తోడుకోడళ్ళు కానీ పోట్లాడుకుంటున్నప్పుడు, ఆ మాత్రం బాధ్యత నీకు లేదా, ఆ మాత్రం అధికారం నాకు లేదా అని మనం చాలాసార్లు వినుంటాం. మీరు కూడా ఈ మాటలు వాడి ఉంటారు. ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం, ఆ మాత్రం బాధ్యత నీకు లేదా, ఆ మాత్రం బాధ్యత నీకు లేదా అని మాట్లాడతాం. మన గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాం, ఆ మాత్రం అధికారం నాకు లేదా, ఆ మాత్రం అధికారం లేదా అని మాట్లాడతాం. చాలా సందర్భాల్లో జరుగుతుంది ఇది. నీకు అవతల వాళ్ళకి బాధ్యత ఉందో లేదో నువ్వెలా డిసైడ్ చేస్తావు, నీకు అధికారం ఉందో లేదో నువ్వెలా డిసైడ్ చేసుకుంటావు. నువ్వు తండ్రి అయినంత మాత్రాన, నువ్వు కొడుకు అయినంత మాత్రాన, నువ్వు భార్య అయినంత మాత్రాన, నువ్వు భర్త అయినంత మాత్రాన, నువ్వు అన్న అయినంత మాత్రాన, నువ్వు తమ్ముడైనంత మాత్రాన, నువ్వు అల్లుడైనంత మాత్రాన నీకు అధికారాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయా? సో నీకు మాత్రం అధికారాలు వస్తాయి, కానీ ఎదుటి వాళ్ళు కొడుకైనంత మాత్రాన, వాళ్ళు తండ్రి అయినంత మాత్రాన, వాళ్ళు భార్య అయినంత మాత్రాన, వాళ్ళు భర్త అయినంత మాత్రాన వాళ్ళకి బాధ్యతలు వస్తాయా? నువ్వు భార్యగా భర్తగా నువ్వు ఎలాంటి అధికారాలు ఆశిస్తున్నావో, నీ భార్యకి నీ భర్త కూడా అలాంటి అధికారాలు ఉంటాయి కదా. మరి అప్పుడు ఎప్పుడన్నా చెప్పుకున్నావా? ఏ రోజన్నా భర్తగా నీకున్న బాధ్యతలు ఏంటో నువ్వు మాట్లాడావా? అందుచేత మనం ఎప్పుడూ దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యుల మధ్యలో బాధ్యతలు, అధికారాల గురించి మాట్లాడుకోము. మాట్లాడుకోండి, తగాదా వచ్చినప్పుడు మాట్లాడుకోవడం కాదు, తగాదా లేనప్పుడు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అదిగో నాకు ఈ బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను, నీ నుంచి ఈ బాధ్యత ఆశిస్తున్నాను. చాలా చిన్న విషయాలు కనపడతాయండి. ఉదాహరణకి ఉమ్, భర్త కావాల్సిన వంట చేసి పెట్టాల్సిన బాధ్యత భార్యదే అని మీరు అంటారు కదా, లేదా పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తండ్రిదే అని మీరు అంటారు, రైటే. భర్తకి వంట చేసి పెట్టాల్సిన బాధ్యత భార్యదే, కానీ ఎలాంటి వంట చేసి పెట్టాలి? భర్తకి నచ్చిన కూర ఉండాలా, పిల్లలకి నచ్చిన కూర కోసం భర్తకి నచ్చిన కూర మానేయాలా, ఏ టైంకి వండి పెట్టాలి, రుచిగా వండి పెట్టాలా, ఆయన అవన్నీ చేసుకొని ఉండాలా, ఈవిడికి వచ్చినట్టు ఈవిడ వండొచ్చా? దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? అలాగే పిల్లల్ని చదివించాలి. ఎక్కడ చదివించాలి? గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా, ఊళ్ళో ఉన్న చిన్న కాన్వెంట్ లో చదివించాలా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించాలా, డూన్ డూన్ స్కూల్లో హాస్టల్లో పెట్టి చదివించాలా? ఎవరు డిసైడ్ చేస్తారు? సో బాధ్యతకి లిమిట్ ఏంటి? బాధ్యతకి కానీ అధికారానికి కానీ లిమిట్ ఏంటి అంటే, బాధ్యతకి లిమిట్ మీరు ఎంతవరకు తీసుకుంటే అంతవరకే బాధ్యత అండి. సో అంటే బాధ్యత ఎవరు నిర్వర్తించాలి? నీ కొడుక్కి నువ్వు బాధ్యత ఉందని నువ్వు అనుకుంటున్నావంటే, నీ కొడుకు ఏ బాధ్యత ఉందో నువ్వు డిసైడ్ చేయకూడదు. వాడనాలి, కొడుకుగా నాకు ఈ బాధ్యత లేదా నాన్న అని. వాడనాలి ఏమని, మా నాన్నకి నా మీద ఈ అధికారం ఉంది, ఆయన మా నాన్న గనక నన్ను తిట్టొచ్చు కొట్టొచ్చు అని వాడనాలి. అంతేగాని కొడుకు, నువ్వు నా కొడుకు కనుక నీ మీద నాకు అధికారం ఉందని నువ్వు అన్నావు అనుకో, ఏంటి నీ బోర్డు అధికారం, నువ్వు నన్ను అడిగన్నావా అన్నాడు అనుకోండి కొడుకు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ, అక్కడికి నీ అధికారం అయిపోయినట్టే కదా. అందుచేత గుర్తుపెట్టుకోండి, మనకి బంధుత్వం వలన ఎలాంటి అధికారాలు రావు. మనకు వచ్చే బంధుత్వం వలన వచ్చే అధికారాలన్నీ వాళ్ళంతన వాళ్ళు మనకి ఇస్తే వచ్చే అధికారాలు. సో దీనికి ఆపోజిట్, బంధుత్వం వల్ల ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఉండవు, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత బాధ్యతలు వస్తాయి. సో నువ్వు ఎంత బాధ్యతలు తీసుకోదలుచుకున్నావు. సో ఇది ఒక విషయం, ఇది గుర్తుపెట్టుకుని
మీరు మీ కుటుంబ సభ్యుల మధ్యలో మీ కొడుకులకి దగ్గర నుంచి మీరు ఎలాంటి బాధ్యతలు ఆశిస్తున్నారు, మీరు తండ్రిగా ఎలాంటి బాధ్యత వహిస్తున్నారు, భర్తగా మీరు ఎలాంటి బాధ్యతలు వహించడానికి సిద్ధంగా ఉన్నారు, భార్యగా అవతల వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఉండాలని మీరు ఆశిస్తున్నారో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మీ ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, చేతుల ద్వారా వాళ్ళకి చెప్తూ ఉండండి. మీరు తెలుసుకోండి. ఈ మధ్యలో ఒక బేరానికి రండి. అది అప్పుడు ఇంట్లో లేకుండా తగాదా రాకుండా ఉంటుంది. సో ఇది ఒక విషయం. రెండో విషయం, నమ్మకము, సహనము. నమ్మకం అంటే చాలా సందర్భాల్లో మనం మన ఇంట్లో వాళ్ళందరూ నమ్మాలనుకుంటాం, క్వశ్చన్ చేయకూడదు అనుకుంటాం. దురదృష్టవశాత్తు మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా మాట చెప్పంగానే మనం ముందు ఇచ్చేస్తాం. రెండు వేరు వేరు కాంట్రాస్ట్ ఉంటుంది ఇక్కడ. మన ఇంట్లో వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు అని మనం నమ్మేస్తుంటాం. మనం ఏం చెక్ చేసుకోం మన పిల్లలు తప్పు చేయరు అని. బయట వాళ్ళు ఎవరన్నా మన పిల్లల గురించో ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడితే, కానీ అదే టైంలో మనకు తీవ్రమైన అపనమ్మకం కూడా ఉంటుంది. రోడ్డు మీద ఎవరైనా వచ్చి పలానా మీ అమ్మాయి పలానా వాళ్ళు బండి మీద కనపడిందని కానీ, మీ ఆవిడ మార్కెట్లో ఎవరితోనో మాట్లాడుతూ కనపడింది కానీ మీతో అంటే, వాళ్ళ ఇంట్లోకి రాగానే వాళ్ళ దొంగల్ని చెప్పినట్టు అడుగుతాం, చేస్తాం. దొంగల్ని ఇంటరాగేట్ చేసినట్టు, పోలీసు అడిగినట్టు అడుగుతాం. కనుక ఏంటంటే ఇక్కడ నమ్మకం అనేది మాటల్లో చేతల్లో ప్రదర్శించాలి. అడగండి, తెలుసుకోండి. ఎందుకని అడగాలంటే నీ గురించి ఎవరో తప్పు మాట్లాడారు, అది అంచేత అసలు అక్కడ జరిగిన విషయం ఏంటో నీ మాటల ద్వారా నేను తెలుసుకోదలుచుకుంటున్నాను అని అడగండి. ఇది కనుక నమ్మకం నిలబెట్టుకోవాలి అంటేనండి, నమ్మకం నిలబెట్టుకోవాలంటే తనిఖీ చేయాలి. తనిఖీ చేయకుండా వచ్చేది నమ్మకం కాదు, మూఢ విశ్వాసం కదా. చెక్ చేయాలి, కానీ చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకని ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన కుటుంబ సభ్యుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత నాదే అని పైన అందాక అనుకున్నాం చూసారా. నా పిల్లలకి ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే దానికి కారణం నాదే, వాటిని సరిచేయాల్సిన బాధ్యత నాదే అని మీరు అనుకున్నప్పుడు మీ పిల్లల్ని మీరు సరైన దారిలో పెంచగలుగుతారు, ఒక నమ్మకం వస్తుంది. సో ఆ నమ్మకం నిలబడాలంటే సహనం ఉండాలి. అంటే అవతల వాళ్ళు కూడా మనుషులే. మనం ఏమంటాం, నేను ఏదో చిన్న పొరపాటు చేశాను, చాలా సందర్భాల్లో కరెక్ట్ గానే ఉంటాను, ఏదో ఈ ఒక్కసారి తప్పు చేసినంత మాత్రాన్ని ఇలా చేయాలా అంటాం అవతల వాళ్ళు కదా. కానీ అవతల వాళ్ళ పట్ల మనం అంత సహనంగా ఉంటామా? ఉండం. సో నమ్మకం నిలబెట్టుకోవాలి అంటే సహనం ఉండాలి, సహనంతో ప్రవర్తించాలి, మన నమ్మకాన్ని ఇవ్వాలి, నమ్మకాన్ని తీసుకోవాలి. అవతల వాళ్ళ పట్ల మనం సహనంగా ఉండాలి, అప్పుడు మాత్రమే సహనం ఆశించాలి. నేను ఎవరి పట్ల సహనంగా ఉండను, వాళ్ళు నాతో సహనంగా ఉండాలంటే కుదరదు. ఈ రెండు చాలా, అంటే అందుకనే ఆ రెండు జాయింట్ పదాలు. నమ్మకం ఉన్న చోటే సహనం ఉండగలుగుతారు. అవతల వాళ్ళ మీద నమ్మకం లేనప్పుడు మీరు సహనంగా ఉండగలుగుతారా, ఓపికగా ఉండగలుగుతారా? ఉండలేరు. నమ్మకం ఉన్న చోటే సహనంగా ఉంటారు. అట్లాగే నమ్మకం పెరగాలంటే సహనంగా ఉండాలి. సో ఒకదాని మీద ఒకటి, ఆ రెండు ఒకదానికి ఒకటి రిలేటెడ్ అనమాట. అట్లాగే అర్థం చేసుకోవటం, సహకరించటం. ఇందాక చెప్పాను నేను ఏమని, నన్ను అర్థం చేసుకోరు అని. అవతల వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, కానీ అవతల వాళ్ళకి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి, అది కూడా మన బాధ్యతే. మన కుటుంబ సభ్యులైనంత మాత్రాన మన బాధ, మన కష్టం అవతల వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకున్న ప్రాబ్లం ఏంటో మీరు చెప్పండి. నీ ప్రవర్తన ద్వారా, నీ దీని ద్వారా నీకు ఇది వస్తుంది, నేను నీ నుంచి ఇది ఆశిస్తున్నాను, ఇది కోరుకుంటున్నాను, పైన బాధ్యతల అధికారాలు చెప్పినట్టే మిగిలినవి కూడా. అలాగే అవతల వాళ్ళని అర్థం చేసుకునేందుకు, అవతల వాళ్ళు చెప్పకుండా అర్థం చేసుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి, కానీ మీరు మాత్రం చెప్పండి నిదానంగా. అసలు అవతల వాళ్ళు కూడా ఓహే, ఆయన చెప్తున్నాడు కదా క్లియర్ గా, నేను కూడా చెప్తే బాగుంటుంది అనే పరిస్థితి రావాలి. అట్లాగే మనం అవతల వాళ్ళకి సొంత పనులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు అందరూ ఇక్కడ క్లాస్ అటెండ్ అవుతున్నారు. మీరు క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అందరూ సైలెంట్ గా ఉండాలి, టీవీ పెట్టుకోకుండా ఉండాలి, ఫోన్ వస్తే సైలెంట్ లో పెట్టుకుని బయటికి వెళ్ళి మాట్లాడాలి. ఈ పనులన్నీ వాళ్ళు చేయాలి కదా, అంటే వాళ్ళు మీకు సహకరిస్తున్నారు కదా. మరి వాళ్ళ సొంత పనులప్పుడు మీరు అట్లా సహకరిస్తున్నారా, సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అది మీరు చూసుకోవాలి. సో ఈ 6 పదాలని మనం సరిగ్గా అర్థం చేసుకుని మనం దీన్ని పాటించగలిగితే కుటుంబ సంబంధాలు చాలా బాగుంటాయి. ఈ 6 పదాలు తెలియకపోవటము, వాటిని అర్థం చేసుకోకపోవటము, వాటిని పాటించాలని ప్రయత్నం చేయకపోవటం వల్ల కుటుంబ సంబంధాలు చెడిపోతున్నాయి. సో స్నేహ సంబంధాలు అంటే, అసలు స్నేహం అంటే ఏది? సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నారు కదా. అంటే స్నేహం తీయగా ఉంటుంది అని. దాని గురించి కరెక్ట్ మాట ఏముందంటే, దర్శనే స్పర్శనే వాపి భావనే భాషణే తదా ఎత్ర ద్రవత్యంతరంగం స స్నేహం ఇది కజ్యతే. అంటే ఎవరిని చూసితే, ఎవరిని ముట్టుకుంటే, ఎవరిని తలుచుకుంటే, ఎవరితో మాట్లాడితే, 4 కండిషన్స్.
ఎవరిని చూస్తే, ఎవరిని ముట్టుకుంటే, ఎవరిని తలుచుకుంటే, ఎవరితో మాట్లాడితే మనకి మనసు ఆర్ద్రమవుతుందో, మనసులో కొంచెం సంతోషం కలుగుతుందో, మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుందో, అది స్నేహము అంటారు. ఇది అందుచేతనే స్నేహానికి ఎలాంటి భేదాలు లేవు. ఇది ఎవరిని చూస్తే కలుగుతుందో నువ్వు చెప్పలేవు. వాళ్ళు నీ కులం అవ్వకపోవచ్చు, నీ మతం అవ్వకపోవచ్చు, నీ వయసు అవ్వకపోవచ్చు, నీ జెండర్ అవ్వకపోవచ్చు, అంటే ఆడవచ్చు, మగ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అసలు వాళ్ళకి నీకు కొంతమందిని చూస్తే కొన్నిసార్లు స్నేహం కలుగుతుంది. అంటే అలా ఆయాచితంగా కలిగేయాలని నేను లేదు. ఇతర కండిషన్స్ చాలా ఉంటాయి. కానీ ఫైనల్ గా అది స్నేహమా కాదా తెలియాలంటే వాళ్ళని చూడంగానే నీ మనసు ఒక రకమైన ఒక పాజిటివ్ సాఫ్ట్ ఫీలింగ్ కలగాలి నీకు. పాజిటివ్ సాఫ్ట్ ఫీలింగ్ కలిగితే నీకు మనసుకి కొంచెం సంతోషంగా అనిపిస్తే, కొంచెం హ్యాపీగా అనిపిస్తే అది స్నేహము. ఇది సో అలాంటి స్నేహం ఉన్న చోట మనం ఎలా ప్రవర్తించాలి అంటే, అగము వలన మరల్చు హితార్థ కలితి చేయు గోప్యంబు దాచు పోషించు గుణము విడవడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడి ఈ లక్షణంబుల మెలుగుచుండు. స్నేహితుల దగ్గర ఈ 4 లక్షణాలు ఉండాలి అని చెప్పారు. మిత్రుడు, మైత్రి, ఇవన్నీ అంటే మనం పాపం చేయకుండా ఆపాలి, మంచి పనులు చేసేలాగా చేయాలి. ఈ రెండు రక్ రహస్యాల్ని రక్షించాలి. అట్లాగే అవతల వాళ్ళలో ఉన్న మంచి గుణాలని పోషించాలి. ప్రోత్సహించడానికి పై మాట అండి పోషించడం అనేది. అంటే అవసరమైతే మనం పెట్టుబడి పెట్టి, మనం సహాయం చేసి, మనం త్యాగం చేసి అవతల వాళ్ళని పోషించాలి. రజనీకాంత్ బస్ కండక్టర్ గా ఉండగా సిటీ బెంగళూరులో బస్ కండక్టర్ గా ఉండేవాడు. అతనితో పాటు ఒక డ్రైవర్ ఉండేవాడు, ముస్లిం డ్రైవర్ అనుకుంటా సంథింగ్. ఎవరో ముస్లిమో కాదో నాకు గుర్తులేదు. ఆ వీళ్ళిద్దరు చిన్న కుటుంబమే. రజనీకాంత్కి పెళ్లి అవ్వలేదు, అతనికి పెళ్లి కూడా అయింది అప్పుడు. కానీ రజనీకాంత్ చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ లో సెలెక్ట్ అయ్యి 1 సంవత్సరం పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ చదవాలి అంటే రజనీకాంత్ కావాల్సిన డబ్బులు, రజనీకాంత్ మధ్యలో సెలవు తీసుకోవటం, వెళ్ళటం, రావటం ఇవన్నీ చేస్తుండేవాడు బెంగళూరు నుంచి చెన్నై. తను నీకెందుకు, నువ్వు సక్సెస్ అవుతావు సినిమాల్లో, నేను ఖర్చులు తగ్గించుకుని నా కుటుంబం నేను అడ్జస్ట్ అయ్యి నీకు కొన్ని డబ్బులు నేను ఇస్తాను అని నెల నెల రజనీకాంత్ కొన్ని డబ్బులు ఇచ్చాడు. అంటే ఏంటి, తన స్థాయికి మించి స్నేహితుల్లో ఒక మంచి గుణం ఉంది, మంచి యాక్టింగ్ ఉంది కనుక నేను దాన్ని పోషిస్తాను అని పోషించేందుకు సిద్ధపడ్డాడు. అది పోషించడం అంటే. ఆ స్థాయి కాకపోయినా కొంతలో కొంత స్థాయిలో మనం దాన్ని ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆపదల్లో విడిచిపోకూడదు. విడివడి ఆపన్ను లేవడి వేళనిచ్చు. లేనప్పుడు చేయి చాచి మన స్నేహితుడు మనం అడగకుండా మనం మనం చేయగలిగినంత సహాయం చేయాలి. సో గబగబా మొత్తం మీ దగ్గరున్న స్నేహితుల లిస్ట్ అంతా రాసుకుని ఈ 6 లక్షణాలు టిక్ పెట్టుకుందాం అనుకోకండి. అగము వలన మరల్చు, పాపం చేయకుండా ఆపటం, హితార్థ కలిసి చేయు. మళ్ళీ పాపం అంటే ఏంటి ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, టైం సరిపోవట్లేదని. రైట్ అని. ఎందుకంటే అసలు నీ స్నేహితుల పట్ల నువ్వు ఈ 6 లక్షణాలు కలిగి ఉన్నావా, ఉండే అవకాశం ఉందా? ఇవాళ రోజుల్లో ఈ 6 లక్షణాలని ఫుల్ గా టిక్ పెట్టుకునేందుకు వీలుగా ఉన్న స్నేహితులు ఉండటం కష్టం. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే మీరు అదృష్టవంతులు. రైట్. కనుక మనము కొన్ని లక్షణాలన్నా అందులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు విడిచిపోకుండా ఉండటం అనేది ఒక పద్ధతి, ఒక పాయింట్ అయితే, వాళ్ళకి లేనప్పుడు లేదని వెంటనే మనం తీసి ఇవ్వగలిగే పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నామా? మన ఆర్థిక సంబంధాలు, మన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా? ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాకపోతే ఇది ఒక స్టాండర్డ్ రూల్. అంటే మనం ఎగ్జామినేషన్ లో 100కి 100 మార్కులు రావాలని ప్రిపేర్ అవ్వాలి. 100కి 100 మార్కులు రాకపోతే 80, 90, 70, 60 వస్తే వస్తాయి కదా. సో కనుక నేను మీకు ఒక 100కి 100 మార్కులు రావడానికి కావాల్సిన ఒక సూత్రం చెప్పాను. మీరు మీది ఎన్ని మార్కుల స్నేహం మీరు చూసుకుని దాని ప్రకారం మీ స్నేహితులతో ప్రవర్తిస్తూ ఉండండి. అంతేగాని అంటే ఇరుగు పొరుగు వాడు వేరు, స్నేహితుడు వేరు. పరిచయస్తుడు స్నేహితుడికి ఉన్న తేడా మీరు తెలుసుకోండి. మీరు పరిచయస్తులుగా ఉండదలుచుకున్నారా, స్నేహంగా ఉండదలుచుకున్నారా మీ ఇష్టం. కానీ పరిచయస్తుల నుంచి ఈ 6 లక్షణాలు ఆశించకండి. నువ్వు ఇచ్చి పుచ్చుకున్నట్లు ఈ 6 లక్షణాల స్థాయి నువ్వు ఉంటేనే అది స్నేహం. నువ్వు పరిచయస్తు పైగా పైన ఒక లక్షణం చెప్పాను నేను. నీ వైపు నుంచి నీకు స్నేహం ఉంది, నీకు వాళ్ళని చూడంగానే సంతోషం కలుగుతుంది, నువ్వు వాళ్ళని చూడంగానే సంతోషం కలుగుతుందా? కలగాలి అంటే కూడా ఈ 6 లక్షణాలు నువ్వు పాటించాలన్నమాట.
కనుక పరిచయస్తుల్ని స్నేహితులు అనుకుని, స్నేహితుల్ని పరిచయస్తులు అనుకుని కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆశించకూడదు ఆశించి, వాళ్ళకి ఇవ్వకూడదు ఇచ్చి తగాదాలు తెచ్చుకోవటం కన్నా, మనకు అసలు స్నేహం అంటే ఏంటి, నిజమైన స్నేహంలో ఉన్నామా, మన ఎంత పర్సెంటేజ్ స్నేహం మనం అర్థం చేసుకుంటే మన స్నేహితులతో సంబంధాలు మనకు ఆరోగ్యకరంగా ఉంటాయి. రైట్. సో వృత్తిలో సంబంధాలు. ఇక్కడ వృత్తి వేరు, ఉద్యోగం వేరండి. నేను ఉద్యోగం గురించి చెప్పట్లా. ఉద్యోగం అనేది కూడా చిన్నగా ఫ్యామిలీ లాంటిదే. ఫ్యామిలీకి సంబంధించిన చెప్పుకున్న 6 మాటలు ఉద్యోగంలో కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఉద్యోగంలో అధికారాలు బాధ్యతల మధ్యలో గ్యాప్ మీకు తెలుస్తుంది, స్పష్టంగా తేడా తెలుస్తుంది. దాన్ని మనం పాటించాలి. అట్లాగే నమ్మకం. ఉద్యోగస్తులు పక్కన వాడు, నీ పక్క సీట్లో ఉన్నవాడు, నీ పై ఆఫీసరు, నీ కింద వాడు నిన్ను మోసం చేయడు. వాడి డ్యూటీ వాడు చేస్తాడు, నీ డ్యూటీ నువ్వు చేయాలి, ఇది నమ్మకం. అలాగే ఏదైనా కారణం చేత వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయకపోయినా, ఏదైనా చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ పట్ల నువ్వు సహనంగా ఉండాలి. రైట్. సో నమ్మకము సహనము ఉద్యోగంలో కూడా వర్తిస్తాయి. తర్వాత అర్థం చేసుకోవటము, సహకరించటము. అంటే ప్రతి ఉద్యోగస్తుడికి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని వీక్నెస్లు, కొన్ని ఇవి ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏది కొంతమంది ముందు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు, రావాల్సిన వాళ్ళు ఉంటారు. ఏదో రకరకాల పర్సనల్ అండ్ సిచ్యువేషనల్ ప్రాబ్లమ్స్, దానికి అర్థం. సో దానికి మనం కోఆపరేట్ కూడా చేయాలి. సారీ. సో కుటుంబంలో వర్తించే రూల్స్ ఉద్యోగంలో కూడా వర్తిస్తాయి కనుక నేను ఇక్కడ మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా ఎంఫసిస్ చేసి చెప్పడం లేదు. వృత్తి అంటే నువ్వు డైరెక్ట్ గా కస్టమర్ తో డీల్ చేసి నీ యొక్క నైపుణ్యాలతో కస్టమర్ యొక్క అవసరాలను తీర్చి వాళ్ళ దగ్గర నుంచి నీకు కావాల్సిన డబ్బులు తీసుకోవటం అది వృత్తి. అంటే టైలరు, డాక్టరు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ వృత్తి. ఆ, అన్ని చిన్న పెద్ద ఎలక్ట్రీషియన్ కూడా వృత్తేనండి, ప్లంబర్ కూడా వృత్తే. అన్ని ఉంటాయి. అంటే మన ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా వృత్తే. సో వృత్తి సంబంధాలు ఎలా ఉండాలి అంటే, మనం తీసుకున్న ప్రతి రూపాయికి బాధ్యత వహించాలి. అంటే నువ్వు ఒక పని చేసినప్పుడు ఒకరి దగ్గర 10 రూపాయలు తీసుకుని ఇంకొకరి దగ్గర 15 రూపాయలు తీసుకున్నావు అనుకోండి. 15 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నావు అంటే వాడు ఇస్తున్నాడు కనుక వీడికి బేరం ఆడే శక్తి ఉంది కనుక వీడి దగ్గర 10 రూపాయలు తీసుకుని, వాడికి బేరం ఆడే శక్తి లేదు కనుక వాడి దగ్గర 15 రూపాయలు తీసుకుంటే నువ్వు తప్పు చేస్తున్నట్టు లెక్క. నువ్వు ఒక సర్వీస్ 10 రూపాయలకి ఒక సర్వీస్ 15 రూపాయలకి ఇస్తున్నావు అంటే రెండు సర్వీసుల మధ్యలో డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. క్వాలిటీ తేడా ఉండాలి. 15 రూపాయల వాడికి పెంచాలి, 10 రూపాయల వాడికి తగ్గించాలని నా ఉద్దేశం కాదు. ఇది. సో ఆ తేడా ఉండాలి. రూపాయిలో ఇంకా ప్రతి రూపాయి అనే మాట అన్నాను, ఇప్పుడు రూపాయి వాల్యూ తగ్గింది కనుక ఇంకా చెప్పాలంటే రూపాయిలో ప్రతి పైసాకి ఇది ఉండాలి, తేడా. రెండోది, ఉదాహరణకి 500 రూపాయలకి ఒక షర్ట్ కుట్టారనుకోండి, 300 రూపాయలకి ఒక షర్ట్ కుట్టారనుకోండి ఒక టైలర్. అదే షర్ట్ లాగా కనపడుతుంది. మీకు స్టిచ్చింగ్ లో తేడా ఉండొచ్చు, ఎందుకని వాడిన దారాల క్వాలిటీలో తేడా ఉండొచ్చు, గుండీల క్వాలిటీలో తేడా ఉండొచ్చు, ఇంకా మెటీరియల్ కాలర్ లో పెట్టే మెటీరియల్, రకరకాల మెటీరియల్ క్వాలిటీలో తేడా ఉండొచ్చు. రైట్. ఇవన్నీ తేడాలు ఉంటాయి. మీరు చెప్పగలగాలి, సార్ ఇదిగో ఇది దీంట్లో అయితే ఈ తేడా ఉంటుంది, దీంట్లో ఈ తేడా ఉంటుంది, మీ ఇష్టం. నేను కూడా 300 కుట్టగలను, కానీ నన్ను 300 కుట్టమంటే దాని పరిస్థితి ఎలాగే ఉంటుంది. దాని 500 కుడితే దీని పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పగలగాలి. నువ్వు కన్విన్స్ చేయగలగాలి. అది. రూపాయి కాక పనికి గౌరవానికి విలువ ఇవ్వటం, ఇది నేను మరీ మరీ అందరికీ చెప్తానండి. మీరు చిన్న పని ఒక కటింగ్, హెయిర్ కటింగ్ చేయించుకున్న కాడి నుంచి బట్టలు కుట్టించుకున్నా, ఇంట్లో ఏ పని చేసినా, పెళ్లిళ్ళలో వంట చేసినా ఏం అడుగుతారంటే, ఫస్ట్ అది బాగుంది అనుకోండి, ఓ సూపర్ గా ఉంది, ఎక్కడ చేయించావు అంటారు. బాగలేదు అనుకోండి, ఎవడరా చేసింది, ఎక్కడ చేయించావు అంటారు. అది షర్ట్ అయినా, వంట అయినా, హెయిర్ కటింగ్ అయినా. అవును కదా. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎక్కడ చేయించావు, ఎవరు చేశారు అని అడుగుతారు. ఆ తర్వాతే ఎంత అయింది అని అడుగుతారు. రైట్. ఒక ఆడవాళ్ళు నగల విషయంలో, చీరల విషయంలోనే ఎంత అయింది అని అడిగి ముందు తర్వాత ఎక్కడ కొన్నాం అని అడుగుతారు. అది వ్యాపారం. రైట్. ఆ, మామూలుగా అయితే ఇదే జరుగుతుంది. మీకు వృత్తిలో అయితే ఎక్కడ చేయించావు అని అడిగిన తర్వాత ఎంత అయింది అని అడుగుతారు. కనుక ఒక వస్తువు తయారు చేసి బయటకు వెళ్ళినప్పుడు దాని నుంచి నీకు ముట్టిన కూలి, నీకు ముట్టిన డబ్బులు ఎంత అనేది ఎవరు చూడరండి. కానీ ఆ వస్తువు పర్మనెంట్ గా నిన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఆ వస్తువు పర్మనెంట్ గా నిన్ను రిప్రజెంట్ చేస్తుంది. నువ్వు ఒక టైలర్ అయితే నువ్వు కుట్టిన ప్రతి చొక్కా నిన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఎవడరా దీన్ని కుట్టింది అంటారు. నేను మా ఫ్రెండ్ కుట్టించుకుంటున్న టైలర్ దగ్గర కుట్టించుకుంటున్న బట్టలు చూసి చాలా రోజులు చూసిన తర్వాత, మీ స్పెషల్ గా మీ చొక్కాలు అవి చాలా బాగుంటున్నాయండి, స్పెషల్ గా మీరు ఎక్కడ కుట్టించుకుంటున్నారు అని అడిగి, నేను అంత ముందు కుట్టించుకున్న టైలర్ దగ్గర నుంచి అతని దగ్గరికి మారిపోయాను. ఇది. నిజంగానే అతను అంత శ్రద్ధగా కుడతాడు, తన పని అంత బాగా చేస్తాడు. కనుక ఆ వాల్యూ ఇప్పుడు ఉంటుంది.
కనుక మీరు పనికి గౌరవాన్ని ఇవ్వండి. ఆ పని ద్వారా వచ్చే డబ్బులకి కాదు. మీరు పనికి గౌరవం ఇచ్చినప్పుడు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే స్పష్టత ఉండాలి. మీరు టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వాడు రాసుకుంటాడు ఏమని, లోపల జేబు, సైడ్ పాకెట్, ఇన్ పాకెట్, ఎట్సెట్రా ఎట్సెట్రా క్లియర్ గా. లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ రాసుకోకపోతే సమస్య వస్తుంది. ఎందుకంటే మనందరం ఇవాళ మనతో మనం కాకుండా సెల్ ఫోన్లు ఎక్కువ బతికేస్తున్నాం. ఎదురుకుండా ఉన్నట్టుతో మాట్లాడడం ఇది చెయ్యం. నువ్వేదో చెప్తా అవతలాడు ఏదో వింటాడు, అవతలాడు విన్నాడు అనుకుని మీరు అనుకుంటారు, మీరు చెప్పారనుకుని అవతలాడు అనుకుంటాడు. ఇవన్నీ సమస్య. కనుక మీరు వృత్తిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండదలుచుకుందో, వాళ్ళు ఏం అడుగుతున్నారో, మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారో క్లియర్ గా, యాజ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్ కాగితం మీద రాసుకుని మీ దగ్గర ఒక కాపీ ఉంచుకుని అవతలాడికి ఒక కాపీ ఇవ్వండి. తగదాలు రాకుండా ఉంటాయి. లేకపోతే కొంపలంటూ పోయే తగాదాలు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో మాట నేర్పు ఉండాలండి. ఎప్పుడు కస్టమర్ని మీరు నొప్పించొద్దు. కస్టమర్కి ఏం తెలియదు. మీకు చెప్పాను కదా ఇందాక, పని వలన మీకు దురదృష్టం ఏంటంటే మనకి వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏ టాబ్లెట్ ఇవ్వాలో చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇక మనకు అన్ని వచ్చు, మనమే చెప్పేస్తుంటాం అన్ని. వాడిని ఆ పని వాడి పని వాడిని చేయనియం. సో మీ పని మిమ్మల్ని చేయనివ్వరండి. వాళ్ళు వచ్చి అలా చేయి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పేస్తుంటారు. బట్టలు ఎలా కుట్టాలో చెప్తారు, వంట ఎలా చేయాలో చెప్తారు. చెప్పారు కదా ఇక. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ టాబ్లెట్ ఇవ్వాలో మీరే చెప్పే తయారైపోతే అప్పుడు ఏం చేయాలి? వాడు చెప్పినట్టు చేస్తే నీ గౌరవం పోతుంది. రైట్? లేదు, ఉమ్, ఆయన చెప్పినట్టు చేయకపోతే వినకపోతే నీకేం తెలుసు, నువ్వు నోరు పోయి, నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ, నువ్వు నాకు చెప్పేవాడువా, నిన్నగాక మన యూట్యూబ్ లో చూసి అన్నారనుకోండి మీరు, కస్టమర్ కోపం వస్తుంది, తగాదా వస్తుంది. మరి ఏం చేయాలి? సో ఇది పెద్ద ప్రశ్న అండి. అందుచేతనే మనకి మాట నేర్పు కావాలి. అవతల వాళ్ళు నీకేం తెలుసు నీ బొందా అని కానీ, ఇలా అయితే నేను చేయను నీకు తెలియదు అని కానీ అనకూడదు. కస్టమర్ యొక్క అజ్ఞానాన్ని మనం ఎప్పుడు బయట పెట్టకూడదు. అజ్ఞానాన్ని మనం వెక్కిరించకూడదు. నువ్వు ప్రొఫెషనల్, నీకే తెలుసు, నువ్వే గ్యారంటీ. అట్లా నీకు తెలుసా మన ఇద్దరం పందెం కాసుకుందామా ఎట్సెట్రా ఎట్సెట్రా ఏం చేయకూడదు. ఏం చేయాలంటే, సారీ సార్ నాకు కుదరదు, మీరు చెప్పినట్టు నేను చేయలేను, నా వల్ల కాదు. ఏదో ఒకటి చెప్పండి. కస్టమర్ని నొప్పించకూడదు. నువ్వు చెప్పిన తప్పు నీకేం తెలుసు డాష్ అనకూడదు. ఈ రెండు మాటలు అనకుండా పని ఒప్పుకోవద్దు, మీ ఇష్టం. లేకపోతే ఇంకోటి చేయండి, లేకపోతే మీకు వీలుంటే ఒప్పించండి వాళ్ళని. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను చెప్పినట్టు చేసి చూస్తాను, ఇది బాగుంటుంది, నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను అని చెప్పండి. అవతల వాళ్ళు వినలేదనుకోండి, సున్నితంగా సారీ సార్ నాకు ఇప్పుడు కుదరదండి, నేను ఇప్పుడు ఇలా చేయలేను, నేను ఈ పద్ధతికి అలవాటు పడ్డాను, మీరు చెప్పిన పద్ధతిలో చేయటం నేను చేయలేను, మీకు అదే పద్ధతి కావాలంటే వేరే వాళ్ళ దగ్గర చేయించుకోండి అని చెప్పండి. కానీ నీకేం తెలుసు నీ వంద నీ ఇష్టం వచ్చినట్టు నేను 30 ఎప్పుడు కస్టమర్ని నొప్పించొద్దు. ఇది చాలా కష్టమైన విషయం. చాలా మంది కస్టమర్స్ ఇరిటేట్ చేస్తారు. ఇరిటేట్ చేసినా మీరు ఇది సాధించగలిగితేనే మీరు మంచి వృత్తి నిపుణులు అవుతారు, లేకపోతే కష్టం అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో సమాజంతో సంబంధాలండి. సమాజ హితానికి దేశ హితానికి, అంటే దేశం అంతా బాగుంటుంది. ఈ మధ్య బాగా పాపులర్ సౌండ్ అయింది కదా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని. అందరూ బాగున్నప్పుడు అందులో ఆటోమేటిక్ గా నువ్వు కూడా, అందరిలో నువ్వు కూడా వస్తావు కదని నువ్వు ఉంటావు. కానీ అందరూ బాగుండకుండా నేను ఒక్కడినే బాగుండాలనుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఇది మనం గుర్తించాలి. ఇది మనకి ఎంత బాగా మనసులో నాటుకుపోయి ఉంటే మనం అంత మంచి పౌరులం అవుతాం సమాజంలో. సో సమాజ హితమే మన హితము. సమాజం అందరూ బాగుంటేనే మనం బాగుంటాము. అందరు చెడిపోయి మనం బాగుండాలనుకుంటే బాగుండము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీని వెనకాల చాలా లాజిక్ ఉందండి. ఇదేమి గొప్పతనం కాదు. ఇది ఒరిజినల్ గా లాజికల్ గా కరెక్ట్ అయిన మాట. సో మంచి మార్పు మనతోనే. లైన్ లో ఉండటం, ప్లాస్టిక్ వాడకుండా ఉండటం, ఆ, బస్ ఎక్కినప్పుడు లైన్ లో ఎక్కటం, ట్రాఫిక్ లో లైన్ లో నిల్చోవటం, ఇవన్నీ మనతోనే మొదలవ్వాలండి. ఈ మధ్య ఆ, చంటి గారు ఉన్నట్టున్నారు, ఆయనకి తెలుసు. మా చిన్నప్పుడు అండి 1990లు, 95ల మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోతే ఆ, చాలా గంటల గంటల పాటు అసలు హైవే మీద ట్రాఫిక్ జామ్ అయితే తగాదా అయిపోయేది. ఎందుకంటే మధ్యలో ఏదో లారీలు అవుతాయి, ఆ లారీల పక్కన చిన్న ఆటో వాడు మధ్యలో కారు వాడు దూరేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. చివరికి అసలు ఒరిజినల్ గా ట్రాఫిక్ ఎందుకు అయిపోయిందో ఆ ఆ అడ్డంకి తొలగిపోయినప్పటికీ
ఈ మధ్యలో ఒకరికొకరు దూర్చేసుకుని ఒకరి కారు కింద కారు దాని కింద ఇది పెట్టేసుకుని అడ్డదిడ్డంగా పెట్టేసుకున్న కార్లు అన్ని లైన్ లో పడి వెళ్ళటానికి గంటలు గంటలు పట్టేసేది. జనాలకి తర్వాత తెలిసింది ఏమని, ఇది కరెక్ట్ కాదురా, మనమే తప్పు చేస్తున్నాం అని ఎవడు చెప్పలా. పబ్లిక్ విజ్డమ్ ప్రివేల్స్ అని. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఇప్పుడు మళ్ళీ కొంచెం మొదలు పెట్టారు సిటీస్ లో ఈ మధ్య కాలంలో. కానీ లాస్ట్ 5 years క్రితం వరకు ఏం చేసేవాళ్ళు అంటే, పర్టికులర్ గా హైవేస్ లో ట్రాఫిక్ ఆగిపోతే ఇప్పటికి కూడా చూడండి, మీరు కిలోమీటర్ దూరం 5 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ ఆగిపోయినా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ నించుంటున్నారు, 2 వరుసల్లో కానీ 3 వరుసల్లో కానీ. అంతేగాని ఒకటి కారు కూడా అడ్డం పెట్టేసుకోవట్లా. అంటే ఏంటి, మంచి మార్పు అంటే ఒకసారి అడ్డంకి తొలగితే మనందరం వెళ్తాము. మనం ఇప్పుడు అడ్డం పెట్టుకుంటే అక్కడ అడ్డంకి తొలగిన దానికన్నా దీ అడ్డంకి ఎక్కువైపోతుంది అనేది మనకు కొంచెం జ్ఞానం వచ్చింది అనమాట. ఇది మొట్టమొదటి ఈ లైన్ లో ఉండటం అనేది మనం మన దగ్గర నుంచి మొదలవ్వాలి. పక్కన ఎవడైనా అడ్డదిడ్డంగా వెళ్తున్నా గానీ మనం కొంత ఓర్పు పట్టగలగాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసి నెగిటివ్ నేర్చుకున్నట్టు పాజిటివ్ కూడా నేర్చుకుంటారండి, కొంచెం లేట్ గా నేర్చుకోవచ్చు కాక. సో అట్లాగే చెడు మార్పు ఏదన్నా ఉంటే, అంటే ఇది లైన్ తప్పటము, ట్యాక్స్ కట్టకపోవటము, ఇలాంటివన్నీ మనమే ఆపేయాలి, దాని గురించి డిస్కషన్ చేయకుండా. మనం పక్కన వాడు మానితేనే నేను మానతాను అని చెడు విషయంలో మీరు ఎప్పుడు అనొద్దు. అది చెడు అని నీకు తెలిస్తే నువ్వే మానేయి. పక్కనాడు మానినా మానకపోయినా నువ్వు మానేయి. అది మంచి అని తెలిస్తే పక్కన వాడు ఎవరన్నా సపోర్ట్ వస్తే చేస్తాను అనుకోమోకు. నువ్వు నీకు మంచి అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా చెయ్యి, నీకు చెడు అనిపిస్తే ఖచ్చితంగా ఆగిపో. పక్కన సపోర్ట్ కోసం చూడొద్దు. ఇది ఒక పాయింట్ ఇక్కడ చెప్తున్నాను నేను. రైట్. సో ఇప్పుడు దాకా మీరు చెప్పిందంతా బాగుంది సార్, ఎట్లాగా ఆచరించాలి, ఆచరించాలంటే కొన్ని పాయింట్లు ఉన్నాయండి నైపుణ్యాల్లో అవగాహన. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు రైట్ అనిపించింది. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు మీకు చెప్పాను, నేను చెప్పిన దాంట్లో మీరు ఒప్పుకోకపోవచ్చు. మనిషికి మనిషికి మనకి ఏమని చెప్తారు, చేతికి 5 వేళ్ళు వేరు వేరు రకాలుగా ఉంటాయి. ఒకే తల్లి ఒకే తండ్రి పెంపకంలో పెరిగినటువంటి అన్నదమ్ముల ఆలోచన విధానాలు, అప్పచెల్లెళ్ళ ఆలోచన విధానాలు వేరే ఉంటాయి. ఒకే క్లాస్ రూమ్ లో ఒకే టీచర్ దగ్గర 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా చదువుకున్న వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళకున్న జ్ఞానము నైపుణ్యాలు వేరువేరుగా ఉంటాయి. కనుక నీకు నచ్చింది అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు, నీకు నువ్వు మెచ్చుకుందని అవతల వాళ్ళు మెచ్చుకోకపోవచ్చు, నీకు ఇష్టం లేనిది అవతల వాళ్ళకి ఇష్టమైంది కావచ్చు. కనుక అట్లాగే నీ కోపం వచ్చింది అవతల వాళ్ళకి అంత కోపం రాకపోవచ్చు, ఏం దీనికి ఇంత కోపం తెచ్చుకోవాలా అని వాళ్ళు అనుకోవచ్చు. కనుక ఇది నీకు నువ్వు ప్రవర్తించినట్లే అవతల వాళ్ళు ప్రవర్తించాలి, నువ్వు స్పందించినట్లే అవతల వాళ్ళు స్పందించాలి అనుకోకండి. చాలా సందర్భాల్లో మనకి పక్కన వాళ్ళతో అభిప్రాయ భేదాలు, మన మనసు నొచ్చుకోవటం అంటున్నాను చూసారా. మనసు ఎందుకు నొచ్చుకుంటుంది అంటే, నీకేదో ఒక విషయంలో నీకు బాగా కోపం వచ్చింది, పక్కనోడు దాన్ని పట్టించుకోవాలి. అరే నేను ఇంత కోపగించుకుంటే వాడు పట్టించుకోలేదు ఏంటని నువ్వు అనుకుంటావు. నీ కోపం నీది, అవతలాడు పట్టించుకోవాలని రూల్ ఏం లేదు. నీ కోపం వచ్చిన విషయాలని అవతలాడు కోపం రావు, నీకు చిరాకు వచ్చిన విషయాలని అవతలాడికి చిరాకు రావు. ఇంత చిన్న విషయం మనం గ్రహించకపోతే, ఎందుకంటే అవతలాడ కోపం వచ్చినప్పుడు నీకు వస్తుందా, అవతలాడికి ఇష్టం లేనివన్నీ నీకు ఇష్టం లేని అవుతాయా. ఇది మనం గ్రహించకపోతే మనకి ఊరికనే 5 నిమిషాలు ప్రతిదానికి మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. మనసు నొచ్చుకుంటే మానవ సంబంధాలు చెడిపోతాయి. తర్వాత అవతల వాళ్ళకి ఈ మాత్రం అర్థం కాదా, ఈ మాత్రం తెలియదా, ఎట్సెట్రా ఎట్సా అనకండి. నువ్వు అవతల వాళ్ళకి తెలియాల్సిన విషయాన్ని నువ్వే స్పష్టంగా క్లియర్ గా అవతల వాళ్ళకి చెప్పండి. అంతేగాని అవతల వాళ్ళకి అర్థం అవుతుందని అర్థం చేసుకోవాలని అనుకోకండి. నేను స్పష్టంగా చాలా సార్లు చెప్తానండి. ఏమని, ఇప్పుడు సుబ్బారావు చాలా తెలివిగలవాడు, జుట్టు నెరిసింది, ఆయనకి ఏదో బోలెడన్ని డిగ్రీలు ఉన్నాయి కనుక అన్ని విషయాలు సుబ్బారావుకి తెలుస్తాయి, ఏమాత్రం మనం చెప్పకూడదని ఎప్పుడు అనుకోకండి. మీకు నచ్చింది మీకు నచ్చలేదు క్లియర్ గా చెప్పండి. నాకు ఇది బాగుంటుంది బాగుండలేదు అని. ఎవరి విషయంలోనే ఇదే రూల్. అవతల వాళ్ళని నొప్పించద్దు. సార్ ఇదిగోండి, మీ ప్రవర్తనలో మీ అభిప్రాయంలో నాకు ఈ విషయం నచ్చలేదు, నేను ఈ విషయం ఏకీభవించట్లేదు, నన్ను కొంచెం ఇలా అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నీ ఇబ్బంది నువ్వు చెప్పుకోకపోతే ఎవడు చెప్తాడు. అవతల వాళ్ళ దాన్ని నువ్వేం సరిదిద్దద్దు. మీరు ఇలా మాట్లాడితే నేను ఇబ్బంది పడతాను, మీరు ఇలా ప్రవర్తిస్తే నేను ఇబ్బంది పడతాను అనేది చెప్పండి. సో కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్ అండి. కామన్ సెన్స్ లేదా అనే మాట, కామన్ సెన్స్ సూర్యుడు తూర్పును ఉదయించును, నీరు పల్లానికి ప్రవహించును, నిప్పు ముట్టుకుంటే కాలును, కరెంటు షాక్ కొట్టును, వాటికి మాత్రమే కామన్ సెన్స్ వర్తిస్తుంది. ఎందుకంటే మనందరం మనుషులమే కనుక మన కామన్ సెన్స్ ఉండాలి ఇవన్నీ చెప్పద్దు. ఎందుకంటే ఒక వృత్తిలో ఉన్న వాళ్ళే ఒక రకంగా ఆలోచించరు, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఒక రకంగా ఆలోచించరు అన్నప్పుడు వాడికి నీకు అన్ని విషయాల్లో కామన్ సెన్స్ ఉంటుందని అనుకోకండి. ఏమాత్రం కామన్ సెన్స్ లేదా అని ఎప్పుడు అనకండి. ఇందాక చెప్పాను కదా, కామన్ సెన్స్ లేదా అని ఎప్పుడు అన్నాలంటే, సూర్యుడు తూర్పును ఉదయించును, నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, అలాంటి విషయాల్లో మాత్రమే కామన్ సెన్స్ అనే మాట వాడండి. మిగిలినప్పుడు అవతల వాళ్ళ కామన్ సెన్స్ ఉంటుందని మీరు ఎస్టిమేషన్ చేయొద్దు. దీనివల్ల మనం ఊహించుకోవటం వల్ల ఎక్కువ తగాదాలు వస్తాయి. సో స్పందన అస్పందన, ప్రతిస్పందన
అనియంత్రితాలు కావు. నాకు కోపం వస్తే మీరు ఎన్ని చెప్పినా అసలు నేను కంట్రోల్ చేసుకోలేనండి, ఇలాగే ఇవన్నీ చెప్పొద్దు. అన్నీ ఒట్టిదే. మనం దేన్నైనా కంట్రోల్ చేసుకోగలం. ఏడుపుని కంట్రోల్ చేసుకోగలం, కోపాన్ని కంట్రోల్ చేసుకోగలం, ఆఖరికి మీకు తెలుసు వాంతుల్ని విరోచనాలని కంట్రోల్ చేసుకోగలం చాలా సందర్భాల్లో. అందుకే నీ కోపాన్ని చిరాకుని కంట్రోల్ చేసుకోవటం అనేది మనకి కుదరనప్పుడు కంట్రోల్ చేసుకుంటాం. మన బాస్ మన మీద జోక్ వేస్తే, మనకన్నా బాగా డబ్బులు ఉన్నవాడో కోటీశ్వరుడో మన మీద జోక్ వేస్తే, మన కోపం వచ్చినా చిరాకు వచ్చినా పైకి నవ్వుతూనే ఉంటాం. అదే మనకి ఎవరి దగ్గర లోపు ఉంటే వాళ్ళ దగ్గర అయితే బయటపడితే వాళ్ళు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. కనుక ఇంకెప్పుడు నా కంట్రోల్లో నాకు లేదు అనే మాట చెప్పొద్దు. ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సో ఇంకోటి, ఇది మీరు, ఇది చాలా, నేను చాలా మంది దగ్గర ఈ ప్రాబ్లం చూశానండి. అంటే నువ్వేదో చెప్తావు, ఇప్పుడు నేను మీకు ఏవో చాలా ఒపీనియన్స్ చెప్పాను, మీకు నచ్చకపోవచ్చు. సార్ మీరు చెప్పింది నేను ఒప్పుకోనండి ఆ అని మీరు అన్నారనుకోండి. నేను ఒప్పుకోనంత మాత్రాన సుబ్బారావు చెప్పింది అబద్ధం అన్నారు మీరు. సుబ్బారావు చెప్పింది ఆయన ఏదో మూర్ఖంగా చెప్పాడు అన్నారు మీరు. రైట్. నాకు నేను చెప్పిన వాక్యం మీకు మూర్ఖంగా అనిపించినంత మాత్రాన సుబ్బారావు మూర్ఖుడు అన్నట్టు కాదు. రెండింటికి తేడా తెలుసుకోండి. చాలా సందర్భాల్లో మన అవతల వాళ్ళ యొక్క ఒపీనియన్ మనకి నచ్చకపోవచ్చు. అవతల వాడు మన ఒపీనియన్ అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒపీనియన్ నచ్చకనంత మాత్రాన ఆ మనిషి చెడ్డవాడని కానీ, ఆ మనిషి పనికి మాలినాడు వాడని కానీ అన్నట్టు కాదు. నా ఒపీనియన్ మీకు నచ్చలేదు అంతే. అంత మాత్రం చేత నేను పనికి మాలిన వాడని మీరు అనుకుంటున్నారని నేను అనుకుని, నేను కోపం తెచ్చుకుని మీతో తగలబెట్టుకుని ఇదంతా అనవసరమైన విషయం. రైట్. సో ఎవరికైనా మీరు ఏ సలహా ఇచ్చినా అవతల వాళ్ళకి మీకు సలహా ఇచ్చే అధికారం ఉంది, అవతల వాళ్ళకి దాన్ని తిరస్కరించే అధికారం కూడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ సలహా తిరస్కరించినంత మాత్రాన, మీ అభిప్రాయాన్ని లెక్క చేయనంత మాత్రాన అవతల వాళ్ళ మీద మీ కోపం తెచ్చుకునే హక్కు లేదు, కోపం తెచ్చుకోకూడదు, మీరు మనసు నొచ్చుకోకూడదు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో భిన్నాభిప్రాయాలన్నీ వ్యతిరేక అభిప్రాయాలు కాదు, మిమ్మల్ని తిరస్కరించినట్టు కాదు. నీ ఒపీనియన్ కానీ, నీ ప్రపోజల్ కానీ ఏమండి, ఏదైనా మీరు ప్రపోజల్ చేయొచ్చు. నువ్వు ఫ్లాట్ కొనమని అడగచ్చు, వాళ్ళకి కొనకపోవచ్చు, నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు. రైట్. అండ్ ఫైనల్లీ, సో ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులు చేసినప్పుడు వాళ్ళ చర్యని, అభిప్రాయాన్ని ఖండించండి. మీరు చేసిన పని బాగోలేదు, మీ ఒపీనియన్ బాగోలేదు అనండి, అంతేగాని నువ్వే తప్పు అనకండి. ఎప్పుడు మనకి ఎప్పుడు ఇది ఒక ప్రాబ్లం అనమాట. మనం మొత్తం వ్యక్తులు వాడు ఇంతే, వాడు ఒట్టి వెధవా, వాడు ఎప్పుడు ఇలాగా చేస్తాడు అని మనం వ్యక్తుల మీద అభిప్రాయాలు చెప్తాం. వద్దు. అతను చేసిన పర్టికులర్ పనిని పాయింట్అవుట్ చేసి ఆ పని నాకు నచ్చలేదు, ఆ అభిప్రాయం నాకు నచ్చలేదు, ఆ ప్రవర్తన నాకు నచ్చలేదు అని చెప్పండి. రైట్. వ్యక్తుల్ని ఖండించినట్లాగే పలానా కులం వాళ్ళందరూ ఇంతే, పలానా మతం వాళ్ళందరూ ఇంతే, పలానా పార్టీ వాళ్ళందరూ ఇంతే, మీ పుట్టిన వాళ్ళందరూ ఇంతే, మీ ఇంటి పేరిట వాళ్ళందరూ ఇంతే అనద్దు. ఆ అన్ని ఇంటి పేరుల్లోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని ఆర్గనైజేషన్లోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. పలానా వ్యక్తి పేరు చెప్పి, వాడు చేసిన పని చెప్పి, ఆ వ్యక్తి చేసిన పని బాగలేదు, వాడు ఎదవా, వీడు ఎప్పుడు ఇలాగ చేస్తాడు అనండి, ఇట్స్ ఓకే. సో ఎప్పుడు బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దంటాం దీన్ని. సో నేను నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను అనకండి. మీరు చెవులతో చూసింది విన్నది నిజం అవ్వచ్చు, కానీ అది ఒక్కటి మాత్రం నిజం కాకపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మాకు సైకాలజీలో పెద్ద ఎక్స్పెరిమెంట్ ఉంది. మధ్యలో ఒక బాల్ ఉంటుంది. బాల్ ఇటు పక్కన చూసి, బాల్ అటు పక్కన ఇటు పక్కన నుంచుంటారు. ఇటు పక్కన ఆయన అడుగుతాడు, బాల్ కలర్ ఏంటి అని. వైట్ అంటాడు. ఇటు పక్కన ఆయన అడిగితే బ్లాక్ అంటాడు. ఇద్దరు మళ్ళీ చూడమంటారు, మళ్ళీ చూస్తారు. పందెం కట్టేందుకు రెడీ అయిపోతారు. రెడీ అయిపోతే ఆ సరే మీరిద్దరు కళ్ళు మూసుకోండి అని కళ్ళు మూసుకోమన్న తర్వాత ఆ బాల్ తిప్పుతారు. ఆ బాల్కి సగం వైట్ కలర్, సగం బ్లాక్ కలర్ వేసింది. వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఈసారి చూస్తే వైట్ అన్నవాడికి బ్లాక్, బ్లాక్ అన్నవాడికి వైట్ కనపడుతుంది. అంచేత నీ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, అది నిజమే, కానీ అది మాత్రమే నిజం కాదు. ఆ బాల్కి వైట్ ఉన్నది నిజము, కానీ బ్లాక్ ఉన్నది కూడా నిజమే. కనుక ప్రతి నిజానికి భిన్న కోణాలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యం. ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సైకాలజీలో ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఏమని, మీ ఇంటి దగ్గర కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన చూసిన వాళ్ళు ఎవరినైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, మీ ఇంట్లో నలుగురు చూశారనుకోండి, నలుగురిని వేరువేరుగా పిలిచి ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటకుండా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందని అడగండి. అదే సంఘటన నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు. మీకు తెలుసా, 40 మందిని అడిగితే 40 మంది 40 రకాలుగా చెప్తారు. అక్కడ జరిగిన సంఘటన ఒకటే. ఎందుకంటే మనం అక్కడ జరిగిన దాన్ని మన ఆలోచనలతో, మన కళ్ళతో కలిపి చూస్తాం. కనుక మీరు చూసినప్పుడు మీకు మీరు కావాలనుకుంటే కనపడుతుంది, అవతలాడు చూసినప్పుడు వాడికి కావాల్సిందే కనపడుతుంది.
కనుక నేను చూశాను, నేను విన్నాను కనుక అని ఎవరితో పోట్లాడకండి. అవతల వాళ్ళు చెప్పింది కూడా, అవతల వాళ్ళు చూసింది కూడా మీరు వినండి. రైట్? అప్పుడు తగాదాలు రాకుండా ఉంటాయి. ఈ 4 మాటలు మీరు నేర్చుకోండి. నో కామెంట్ అనండి. మీకు అనవసరమైన విషయాల మీద, మీకు మీకు దీని మీద మీరు ఎవరన్నా ఒపీనియన్ అడిగారు అనుకోండి, మేము చెప్తాం. ఎవరన్నా సార్ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నారు అనుకోండి, సరే ఓ పావలా ఇవ్వు నీ అభిప్రాయం చెప్తానండి. ఇప్పుడు పావలాకు వాల్యూ లేదట, రూపాయి ఇవ్వు, మీ 1 రూపాయి ఇవ్వు నీ అభిప్రాయం చెప్తానండి. నీ అభిప్రాయానికి రూపాయి వాల్యూ లేనప్పుడు నీ అభిప్రాయం ఎందుకండి చెప్తాం కదా? ఎవరన్నా 1 రూపాయి ఇచ్చి నీ అభిప్రాయం తెలుసుకుంటారా? తెలుసుకోరు. కానీ మన అభిప్రాయం చెప్తే తగాదాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. మనం అంచేత అనవసరమైన చోట మీ అభిప్రాయాలు ఏవి చెప్పకండి, వెల్లడించకండి, కామెంట్స్ చేయకండి. నో కామెంట్ అంటారు, నేర్చుకోండి. రైట్? అవతల వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం తప్పు తప్పు అని చెప్తాం, కానీ రైట్ చేసినప్పుడు రైట్ అని ఎన్నిసార్లు చెప్పాం? అవతల వాళ్ళు రైట్ చేశారని నీకు అనిపించినప్పుడల్లా యువర్ రైట్ అని ఇది చెప్పండి. ఇది పొగడత కాదు, నిజం చెప్పడం నేర్చుకోండి. అప్పుడు తర్వాత మీరు తప్పు చేసినప్పుడు కూడా అవతల వాడు ఎస్ నేను చేసింది తప్పే, ఇందాకేదో పొరపాటు అనుకున్నాను, తప్పుగా అర్థం చేసుకున్నాను, అక్కడ తప్పుగా మాట్లాడాను అని చెప్పండి. అవతల వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఇవ్వటం కన్నా మీరే చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చాలా కష్టం అండి. ఈ చివరి 2 మాటలు చాలా కష్టం అండి. ఇంగ్లీష్ లో ఈ 6 మాటలు పలకటం, తెలుగులో అయితే 5 మాటలు అంటాం. అవును నాది తప్పే, నన్ను క్షమించు, 5 మాటలు. తెలుగులో అయితే ఏమంటాం? ఐ వాజ్ రాంగ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, 6 మాటలు. ఇది చాలా కష్టం. ఏ భాషలో అయినా ఈ మాటలు పలకడం చాలా కష్టం అండి. కానీ వీటిని మీరు మనస్ఫూర్తిగా సందర్భానుసారం మీరు పలకటం నేర్చుకున్నట్లయితే మీరు చాలా అద్భుతంగా ఎదుగుతారు. మీ మానవ సంబంధాలు చాలా బాగుంటాయి. సో సో ఒక్క మాటలో చెప్పాలంటేనండి, వరులేయవి యొనరించిన నరవర ఎప్రియంబు తన మనంబు కగు తా నరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పరములకు వెళ్ళను. అంటే ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీ మనసుకి కష్టం కలుగుతుందో నువ్వు అవతల వాళ్ళ పట్ల అలా ఉండకు అని. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాలన్నింటినీ ఒకే లైన్ లో చెప్పాలంటే ఇది ఒకటే అవుతుందటండి. ఇది వేదవ్యాసుడు చెప్పిన మాట. ఒరులేయవి యొనరించిన నరవర ఎప్రియంబు తన మనంబు కగు తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళనని. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీ మనసు నొచ్చుకుంటుందో నువ్వు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకు అని చెప్పటం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. నేను నాకు ఇచ్చిన టైం కన్నా ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నట్టున్నాను. పర్లేదు సార్, చాలా చక్కగా చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు సమ్మరైజ్ చేస్తారు. అండ్ పార్టిసిపెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ హ్యూమన్ రిలేషన్స్ కోసం చాలా బాగా చెప్పారు. అంటే స్టార్టింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ఏంటి, వాటి వాటి రెండింటి మధ్య ఉన్న కనెక్టింగ్ పాయింటే హ్యూమన్ రిలేషన్స్ అని చెప్పి సార్ చెప్పారు. అందులో ఏవి మానవ సంబంధాలు అంటే సంబంధం అనుబంధం అంటే ఏంటి, మానవులతో మానవులకు ఉన్న సంబంధాలు ఏంటి అని చెప్పారు. అంటే మన సరౌండింగ్ ఉన్న పీపుల్ కి, వర్కింగ్ ప్లేసెస్ కి ఉన్న కనెక్షన్స్ సంబంధాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా చాలా ఉన్నాయని సార్ చెప్పారు. అలాగే ఎవరు మనుషులు అని సార్ ఒక పద్యం రూపంలో చాలా బాగా చెప్పారు. ఆహారం, నిద్ర, భయం ఇవన్నీ ఉన్నవాళ్ళు మానవులని చెప్పారు. అలాగే నేర్చుకునే శక్తి, విశ్లేషణ శక్తి ఉన్నవాళ్ళు మనుషులు అని సార్ చెప్పారు. అలాగే మానవ సంబంధాలు ఎందుకు అని సార్ ఒక 2 పాయింట్లలో చెప్పారు. మద్దతు, గుర్తింపు. మద్దతు అంటే మన చుట్టుపక్కల ఉన్న వాటిని సైకాలజీ పరంగా, ఫిజికల్ పరంగా అండ్ ఫైనాన్షియల్ పరంగా ఇలాగ మనకి సపోర్ట్ గా ఉండాలి. అలాగే గుర్తింపు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అంటే చుట్టుపక్కల 4 ఉంటారు. అంటే మనం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, లేనప్పుడు ఒకలా ఉంటారని సార్ చెప్పారు. అలాగే ఏవి మానవ నైపుణ్యాలు అంటే మద్దతు, మద్దతు గుర్తింపు, అలాగే మానవ సంబంధాలను ప్రయోజకరంగా ఉంచుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలి, హ్యాపీగా ఉంచుకోవాలి. అలాగే ముందు మన మానవ సంబంధాలు నేర్చుకొని ఆ మానవ సంబంధాలను నైపుణ్యాలుగా మార్చుకోవాలి. అలాగే సార్ చెప్పారు మానవ సంబంధాల్లో పొరలు అంటే అవి 6 రకాలుగా ఉంటాయి. అంటే సెల్ఫ్ గా మనతో మనం ఎలా ఉండాలి, మన ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి, ఇన్ ప్రొఫెషనల్ ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, అంటే ఈ 6 విధాలుగా ఎలా ఉండాలని సార్ మనకు చెప్పారు. అలాగే మనతో మన సంబంధాలు
మన సంబంధాలు ఎలా ఉండాలి? ఆదర్శాలుగా, అవసరాలు, అవకాశాలు, విలువలు, ముద్రలు. అంటే మనం ఏది ఇంపార్టెంట్ గా తీసుకుంటాం, మోస్ట్ ఇంపార్టెంట్ గా. సార్ చెప్పారు ఎగ్జాంపుల్, ఫ్యామిలీ రిలేషన్స్ అని. అంటే మన ఫ్యామిలీలో ఎలా ఉంటాము, అంటే అంటే ఏదైనా ఒకరిని ఆదర్శంగా తీసుకొని ఆ ముద్ర స్టార్టింగ్ లో మంచివాడిగా ఉంటే మంచివాళ్ళ ఎక్కువ ఎవరి మీద అరవకుండా అలాగే ఒక సాఫ్ట్ కారంతో వెళ్తూ ఉంటారని సార్ చెప్పారు. అలాగే కుటుంబ సంబంధాలను సార్ 6 రకాలుగా చెప్పారు. అంటే బాధ్యతలు, అధికారాలు. అంటే బాధ్యత ఉన్న వాళ్ళకి అధికారాలు ఉంటాయి. అలాగే నమ్మకము, సహనము. అంటే మాటల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని మనం ఎలా తీసుకోవాలని చెప్పారు. అలాగే సహనము. అంటే ఏదైనా చెప్పే ముందు మనకి సహనం ఉండాలి. అలాగే అర్థం చేసుకోవడం, సహకరించడం. అంటే ఆపోజిట్ పీపుల్ చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళందరినీ మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం మనకు సంబంధించిన వారికి మనం సహకరించాలి. అలాగే మైత్రి సంబంధాలు. మైత్రి సంబంధాలను సార్ ఒక పద్య రూపంలో చాలా బాగా చెప్పారు. అలాగే మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎలా స్నేహం చేయాలి, మన స్నేహం చేసిన వాళ్ళు మనం చెప్పే విషయాలను రహస్యంగా ఉంచాలి. అలాగే వాటిని పోషించాలి అనే దానికోసం సార్ ఒక అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. రజనీకాంత్ గారు ఒక బస్ డ్రైవర్ గా ఉండి బస్ కండక్టర్ గా ఉండి అతనికి ఒక ముస్లిం డ్రైవర్ సపోర్ట్ చేయడం వల్లనే అతను ఇంకా ఇంత పైకి వచ్చాడని చెప్పి సార్ చెప్పారు. అలాగే వృత్తి సంబంధాలు. వృత్తి సంబంధాలు అంటే మనం చేసే ప్రొఫెషన్ లో మన పై వాళ్ళు ఏదో మనం అన్నారని వాళ్ళ మీద మనం నెగిటివ్ గా తీసుకోవడం అలాంటివి చేయకుండా ఉండాలని సార్ చెప్పారు. అలాగే మనం తీసుకున్న ప్రతి రూపాయికి బాధ్యత వహించాలి. మనం బాధ్యత వహించాలి అని సార్ చెప్పారు. అలాగే రూపాయికి కానీ రూపాయి కాక పనికి గౌరవించాలి. అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని వల్ల మనకి గుర్తింపు వస్తుందని సార్ చెప్పారు. అలాగే దానికి స్పష్టత స్పష్టత ఉండాలి. అంటే ఒక టైలర్ ఎగ్జాంపుల్ చెప్పి సార్ చెప్పారు. అంటే ఏదైనా మనం అంటే ఆ క్లాత్ కానీ తీసుకున్నప్పుడు మీకు ఎక్కడ చేశారు, ఎలా చేశారు అని ఆ టైలర్ కి గుర్తింపు వచ్చే విధంగా దాని స్పష్టత ఉండాలి. మనం చెప్పేదాన్ని అంటే ఎగ్జాంపుల్ అంటే నోట్ చేసుకొని ఉండాలని చెప్పారు. అలాగే మాట ఖండించకుండానే తిరస్కరించాలి. అంటే ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని మనం అతన్ని నొచ్చుకోకుండా నో చెప్పడం ఎలా అని సార్ చెప్పారు. అలాగే సామాజిక సంబంధాలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ తో సార్ చెప్పారు. అలాగే మంచి మార్పు మనతోనే ప్రారంభం కావాలి, చెడు మార్పు మనతోనే ఆగిపోవాలి. మంచి మాట మానవ నైపుణ్యాల యొక్క అవగాహన ఏంటి అని సార్ చెప్పారు. అంటే మనిషి దృక్పథంగా మారుతుంది. అలాగే అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలని ఆశిస్తుంది. కామన్ సెన్స్ అనేది అన్ని చోట్ల నాట్ కామన్ గా ఉంటుందని సార్ చెప్పారు. అలాగే భిన్న అభిప్రాయాలన్నీ వ్యతిరేక అభిప్రాయాలు కావు అని కూడా చెప్పారు. అలాగే ఆచరణ అంటే చర్యలు, అభిప్రాయాలు ఖండించండి, వ్యక్తులను కాదు అని చెప్పారు సార్. అలాగే వ్యక్తులను ఖండించండి, నమూనాలను కాదు. అండ్ స్వయంగా మనం చూసినవి విన్నవన్నీ నిజం కాదు. కొన్నిసార్లు సార్ చెప్పారు ఒక సిచ్యువేషన్ తీసుకోండి, ఆ సిచ్యువేషన్ ని నలుగురిని పిలిచి 4 రకాలుగా అడగండి, ఒక్కో పర్సన్ ఒక్కోలా చెప్తారు. అంటే మనం అన్ని సందర్భాల్లో మనం చూసినవి విన్నవి కూడా నిజం కాదు అని చెప్పారు. అంటే ఒక బాల్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. అంటే ఒకవైపు వైట్ కలర్ ఉంటుంది, ఇంకోవైపు బ్లాక్ కలర్ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళ్ళు తెరిచి చెప్పండి ఈ బాల్ ఏ కలర్ లో ఉంటుందంటే వెంటనే వాళ్ళు చేంజ్ చేస్తారు కదా. చేంజ్ చేసినప్పుడు మనం కళ్ళతో చూసాం ప్రత్యక్షంగా, అలాగే మనం మళ్ళీ చూసినప్పుడు ఆ కలర్ చేంజ్ అయింది కదా. అలాగా మనం చూసినవి విన్నవి అన్ని నిజం కాదు, ఏదైనా చేసే ముందు ఆలోచించాలని సార్ చెప్పారు. అలాగే సార్ లాస్ట్ లో చెప్పారు అంటే ప్రతి నిజాన్ని భిన్న కోణాలు ఉంటాయి. అంటే ప్రతి విషయానికి భిన్న కోణాలు ఉంటాయి. అన్ని కోణాల్లో మనం ఆలోచించి దాన్ని మనం సరైన క్రమంలో చెప్పాలి. అలాగే సార్ చెప్పారు లాస్ట్ లో కీ పాయింట్, నో కామెంట్స్, యు ఆర్ రైట్, ఐ వాజ్ రాంగ్, ప్లీజ్ ఫర్ యూ మీ. అంటే ఈ మాటలు మనం నేర్చుకున్నప్పుడే మనం అక్కడ తప్పున్నా లేకపోయినా మన వైపు నుంచి తప్పు వాళ్ళు పసిగట్టినప్పుడు మనం ఆ వాళ్ళు చెప్పిన కాంటెంట్ కి ఎటువంటి కామెంట్స్ చెప్పకూడదు. అలాగే వాళ్ళు చెప్పిన దాన్ని ఎస్ మీరు కరెక్ట్ గా చెప్పారు, లేకపోతే
ఇన్ కేస్ అందులో మన ఏదైనా మిస్టేక్ ఉంటే మనం స్వయంగా ఒప్పుకొని ఐ వాజ్ రాంగ్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఈ మాటలు మనం నేర్చుకున్నప్పుడే మనం జీవితంలో చాలా ముందుకు వెళ్ళగలమని సార్ చెప్పారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. మణికంఠ గారు. ఆ, సార్ సుబ్బారావు గారు నమస్కారం అండి. ఆ, మీలాంటి అనుభవజ్ఞులు వచ్చి మాకు సెషన్ తీసుకోవడం చాలా సంతోషం. ఈ ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేది ప్రజెంట్ ఉన్న కల్చర్కి కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కానీ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు ఒక్కొక్కటి చెప్తుంటే కనుక అన్నీ కళ్ళ కట్టినట్టు అనిపిస్తున్నాయి. అది ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, మన వృత్తిలో అవ్వచ్చు, ఆ, అలాగే మన ఓన్ రిలేషన్స్ అవ్వచ్చు. చాలా కూడా ఆ, మీరు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పారో అవన్నీ జీవిత సత్యాలు. నాకైతే కొన్ని కొన్ని అయితే కళ్ళకు కట్టినట్టు అనిపించింది. ఆ, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే బాగా నచ్చింది అంటే మీరు చెప్పిన అన్ని జీవిత సత్యాలు అన్నీ బాగా నచ్చినాయి. అందులో నుంచి మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. అలాగే మంచికి ముందుండాలి, చెడుకు చాలా దూరం ఉండాలి. అర్థం అవుతుందని అర్థం చేసుకోవాలని చెప్పి ఆశించుకో. అదైతే ఆ, చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే అవతల వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు కూడా మన సేమ్ ఏజ్లో ఉన్నారు కదా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి మనం వాళ్ళకి తెలుసు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి మనం ఎప్పుడు కూడా మనం చెప్పడానికి కొంచెం వెనకాలే ఆడతాము. కానీ మనం చెప్పాల్సిందేదో మనం చెప్పాలి. అదైతే బాగా నచ్చింది సార్. ఇంకోటైతే ఐ వాజ్ రాంగ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇదైతే చాలా మందిలో కూడా సార్, ఈవెన్ దో వాళ్ళ మిస్టేక్ ఉన్నా కూడా ఒక అహం బయటకు ఒక అహం వచ్చి, ఒక ఈగోనెస్ వచ్చి వాళ్ళు చెప్పడానికి కూడా చాలా వెనకాలాడతారు. అలాగే ఇతరులు మనల్ని ఏదైనా అంటే మనం ఎంత బాధపడతామో, సో అట్లాంటివి మనం అవతలతో చేయకూడదు. ఇది కూడా చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్ సార్. చాలా బాగా నచ్చింది నాకైతే సెషన్. ఇంకోటి, ఆ, చూడకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్ కానీ ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి అంటే ఇది ఇప్పుడు ఇవాళ జరిగిన సెషన్ ఏంటంటే గ్రౌండ్ సార్. ఇది ప్రతి వయసు వాళ్ళు ప్రతి అందరూ ఈ గ్రౌండ్ అనేది ముందు వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. మన నైతిక విలువలు తెలుసుకోవాలి, మానవ సంబంధాలు తెలుసుకోవాలి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ, వృత్తి కూడా సార్, వృత్తి కూడా ఎవరు కూడా నాకు శాలరీ తక్కువ ఉంది, నాకు కంపెనీ చాలా తక్కువ శాలరీ ఇస్తుంది, ఇదే వేలో ఉంటారు. కానీ మీరు ఏదైతే చెప్పారో వృత్తిని మనం దైవంగా భావించాలని చెప్పేసి, అది 100కి 100%. ఎందుకంటే మనం చేసే పనిలో నాణ్యత ఉంటేనే వాళ్ళకి అనిపించాలి, వీళ్ళు న్యాయంగా చేస్తున్నారు, మనం వాళ్ళకి శాలరీ పెంచొచ్చు, వీళ్ళు న్యాయంగా ఉన్నారు, మనం వీళ్ళకి ఏదన్నా చేయొచ్చు, మనం వీళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు అనేది ఆ వృత్తిలో కూడా చాలా మందిలో కూడా చాలా చూడాలంటే కొంచెం కనుమరుగైపోతుంది సార్ ఈ రిలేషన్స్ కానీ ఏవైనా కూడా. సో మనం ఫైనల్గా ఒక మాట చెప్పేసి ఒక కంప్లీట్ చేస్తాను. సోషల్ మీడియాలో మనకి ఏవేవో అనవసరవి ఏవేవో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ సెషన్ ఇట్లాంటివి, ఈ నైతిక విలువలు ఇట్లాంటివి వైరల్ అయితే చాలామంది లైఫ్లో బాగుపడతాయి. చాలామంది కరెక్ట్ ట్రాక్లో వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తారు. ఆ, అలాగే ఈ 21 డేస్ సెషన్లో ఇట్లాంటి హ్యూమన్ రిలేషన్స్ ఈ టాపిక్ పెట్టినందుకు, మీరు కండక్ట్ చేసినందుకు, చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రమణి మేడం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు సెక్షన్ లో మీరు పరిచయస్తులు స్నేహితులు గురించి తేడా తెలుసుకోవాలని అన్నారు కదా సార్. అయితే ఒకసారి పరిచయస్తులుగా ఉన్న వాళ్ళు స్నేహితులు అయ్యి ఒక కొన్నేళ్లు ప్రయాణం చేసాక కూడా వాళ్ళు పరిచయస్తులుగా మారిపోతే, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అట్లా పరిచయస్తులుగా స్నేహితులుగా ఉన్నారు, అంతా మీరు చెప్పినట్టు అట్లా వాళ్ళ దగ్గర అన్ని గోప్యంగా ఉంచుతారు, తర్వాత వాళ్ళు పరిచయస్తులుగా అయిపోతున్నారు, ఆ జాబ్ రిలీవ్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్. అంతే సార్, దాని మీద కొంచెం. ఇప్పుడు పరిచయము అనేది మనకి రోజువారీ వ్యవహారానికి సంబంధించిన విషయం అండి. ఓకే మనం సార్. వాళ్ళతో మనకి ఏదో పని ఉంటుంది, మనకి వాళ్ళతో ఏదో పని ఉంటుంది, పనిని బట్టి మనం నడుచుకుంటాం, రైట్. ఓకే ఓకే స్నేహం సార్. అనేది మనసుకు సంబంధించిన విషయం కదా. ఓకే సో పరిచయం స్నేహానికి దారి తీస్తుంది. ఎంత పరిచయం అయితే స్నేహితులు అవుతాము అనేది చెప్పలేం. కొంతమందితో జీవితాంతం కేవలం పరిచయస్తులుగానే ఉండిపోవచ్చు, కొంతమందితో
మనం మొదటిసారి మాట్లాడంగానే వాళ్ళకి మనకి స్నేహం కలిసిపోవచ్చు. మీకు ఈ రెండు, మీరు తగినంత వయసు ఉంది కనుక మీకు ఈ రెండు ఎగ్జాంపుల్స్ తెలిసి ఉంటాయి. అదే కొంతమంది నాకు తెలిసి అందుకే ఫస్ట్ టైం చెప్పేది వినండి. ఫస్ట్ టైం మాట్లాడంగానే మనం స్నేహితులం అయిపోతాం, తెలియకుండా. ఎందుకయిందో తెలియదు, అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది అది. అయితే స్నేహం అవ్వటం వేరు, స్నేహాన్ని నిలబెట్టుకోవటం వేరు. సో స్నేహాన్ని నిలబెట్టుకోవటం రెండు పక్కల నుంచి ఉండాలి. సో స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతే మీరు అన్నట్టు కొంతకాలం అయిన తర్వాత మీకు పరిచయస్తులతో మీదకి మీ కోపం రాదండి, చిరాకు రాదు. ఎందుకంటే వాళ్ళతో మనకి పెద్ద వ్యవహారం, ఎందుకంటే అది మనసు దాకా వెళ్ళదు, అక్కడ వ్యవహారం వరకు లిమిట్ అవుతుంది. కానీ స్నేహితుల నుంచి నువ్వు కొంచెం ఆశిస్తావు కనుక వాళ్ళు నువ్వు అనుకున్నట్టు ప్రవర్తించకపోతే నీ మనసు నొచ్చుకుంటుంది, నీకు ట్రబుల్ వస్తుంది. అంచేత స్నేహం తర్వాత పరిచయస్తులు అవుతున్నారని చెప్పారు మీరు. ఎవరు స్నేహం తర్వాత ఆ మాటకు వస్తే శత్రువులు అవుతారు, ఎందుకంటే మీరు వాళ్ళు ఆశించినట్టు ఉండకపోతే. అంతేగాని స్నేహం తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి పరిచయస్తులు ఎవరు, వాళ్ళు ఓకే సార్. శత్రువులు అవుతారు కనుక. ఓకే. సరే అందుకని మీరు అన్న స్టేజ్ వస్తే సరే, ఏదో ఆ సందర్భంలో మనం స్నేహం చేసాం, నా ప్రవర్తన వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చింది. మనుషులు అన్నాక మారతారు, మారారు గనక ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చట్లేదు, వాళ్ళలో తెలియని కొత్త కోణం ఏదో నాకు తెలిసింది, లేదా నా ప్రవర్తన వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే మనుషులకు రుచులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి కదా. చిన్నప్పుడు నచ్చిన రుచి ఇప్పుడు నచ్చదు కదా, ఎస్ చిన్నప్పుడు సార్. నచ్చిన ఆలోచన ఇప్పుడు నచ్చదా? కనుక అప్పుడు నచ్చిన వాళ్ళు ఇప్పుడు నచ్చరు కదా మనుషులు. సో అప్పుడు అవును సార్. స్నేహం అనిపించింది, ఇప్పుడు పోవచ్చు. సో అని మనం అనుకుంటే, సో స్నేహాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని పరిచయస్తులుగా, ఓకే నువ్వు నేను పరిచయస్తులుగా ఉందాం, ఓకే ఆ, కనపడితే బాగున్నావా బాగున్నావా అనుకుందాం, నమస్కారం నమస్కారం అనుకుందాం. అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువ లోతుకు తీసుకోవద్దు, అనుకోగలిగితే బానే ఉంటుంది. కానీ వాడు నన్ను గుర్తించలేదు, నా స్నేహాన్ని నా మంచితనాన్ని గుర్తించలేదు, నేను అప్పుడు అంత స్నేహితులుగా ఉంటే ఇప్పుడు ఇది చేయలేదు అనుకుంటే తగాదా వస్తుంది. అప్పుడు స్నేహం కాస్త శత్రుత్వం అవుతుంది. ఓకే సార్. సో స్నేహం పరిచయంగా మారితే ప్రమాదం లేదు, స్నేహం శత్రుత్వంగా మారితేనే ప్రమాదం. ప్రమాదం. ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. యా, రాజీ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ కుటుంబ సంబంధాల్లో బాధ్యతలు అధికారాల గురించి చెప్పారు. బాధ్యత తీసుకున్నంత వరకే బాధ్యత తీసుకుంటారు, మనకి బాధ్యత తీసుకోమని చెప్పే అధికారం లేదు, వాళ్ళు తీసుకున్నంతే బాధ్యత అని చెప్పారు కదా సార్. ఒకవేళ ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన భర్త బాధ్యతలు తీసుకోకుండా భార్య మాత్రమే బాధ్యతలు అంటే మనసు విప్పి మాట్లాడినా చెప్పినా కూడా కొంతమంది భర్తలు బాధ్యతలు తీసుకోకుండా ఉంటారు కదా సార్. సో భార్యే బాధ్యతగా చూసుకుంటుంది ఫ్యామిలీని, అలాంటి వాళ్ళని ఎలా మార్చాలి సార్? ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ అండి. ఉమ్, ఆ, అయితే ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్పాలి నేను. ఎప్పుడైనా మీరు పర్టికులర్గా సైకాలజీ విషయంలో, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ విషయంలో మీరు ప్రొఫెషనల్ అడ్వైజ్ అవసరమైనప్పుడు ఎప్పుడు జనరిక్ గా క్వశ్చన్ అడగకూడదు. అంటే ఏంటంటే మనుషులు పరిస్థితులు మారుతాయి. పర్టికులర్ పరిస్థితి ఏంటి, ఆ పర్టికులర్ మనిషి ఎవరు, వాళ్ళకున్న కండిషన్స్ ఏంటి, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలియకుండా నేను మీకు డైరెక్ట్ గా పనికొచ్చే ఆన్సర్ చెప్పలేను. రైట్. ఓకే. సో జనరల్ గా మాట్లాడుకుంటే జనరల్ గానే ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడింది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఉపయోగపడచ్చు, ఉపయోగపడకపోవచ్చు. దట్ ఈస్ వన్ కండిషన్. ఇప్పుడు ప్రవీణ్ గారిని ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఏం చేయాలండి అంటే, ఆయన మసాజ్ చేయాలండి అంటే సరిగ్గా చేయించుకోకపోతే మసాజ్ వల్ల ఒళ్ళు నొప్పులు పెరగచ్చు కూడా. ఉమ్. అంటే కనుక మీరు చెప్పారు కదా పర్టికులర్ సార్. కండిషన్ ఏంటో దానివల్ల నేను చెప్తా అంటే, నేను చెప్పను ఆన్సర్ చెప్పనని చెప్పట్లా, చెప్తా మీకు చెప్పేదానికి. కాదు 100% మీకు సూట్ ఉంది. ఇందాక నేను ఏమన్నాను, బాధ్యతలు తీసుకోవటాన్ని బట్టి ఉంటుంది అన్నాం. ఇక్కడ భార్యాభర్తల విషయానికి వస్తే, భర్త బాధ్యతలు తీసుకోకపోతే భార్య ఏం చేయాలి అని. భార్య కూడా బాధ్యతలు తీసుకోకూడదు, రైట్. నువ్వు ఆయన పిల్లల చేయాల్సిన పరిస్థితి. పనులు, కనీసం నువ్వు అలాగే పిల్లల పట్ల బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు, ఆయన పట్ల తీసుకోమోకు. నువ్వు ఆయనకి టైం వండి పెట్టాలి, ఇంకోటో అంటే బాధ్యత, నువ్వు సర్టెన్ బాధ్యత నువ్వు తీసుకోకపోతే నీకు నష్టము అనేది అతనికి తెలియజేయాలి కదా. బంధాలు అతనికి ఇందాక అన్నాను తెగిపోతాయి కదా చూసారా, సార్. ఇక్కడే కండిషన్ అర్థమవుతుంది. రైట్, రైట్, కరెక్ట్ కదా. సో మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, బంధం నిలబెట్టుకోవడం కోసం మీరు ఏదో త్యాగం చేస్తున్నారు, అప్పుడు కంప్లైంట్ ఎందుకు అంటే సహనం కదా. అనేది కొంతకాలమే ఆ, ఉంటది అం- కదా సార్.
లేదు లేదు అదే నేను అనేది. అందుచేత ఏంటంటే ఇక్కడ నేను జనరిక్ గా చెప్తే ఇలాగే ఉంటుంది. మనం మనం వాదులాటకు దిగుతాం కనుక అక్కడ పర్టికులర్ ఓకే. సిచ్యువేషన్ లో ఇక్కడ ఒక సమస్య ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మానవ సంబంధాల క్లాసులో ఫస్ట్ నేను అండర్లైన్ చేసి చెప్పేది ఏమంటే మీ ప్రవర్తనని ఎవరైనా మారుస్తానంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు నేనైతే కదా. పర్సనల్ గా అయితే నా ప్రవర్తనలో అలా కాదు. ఏవైనా చెడు నెగిటివిటీ ఉంటే అంటే అలాగంటే మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మీ ప్రవర్తన తప్పని మీరు ఒప్పుకోవాలి. ఆ తప్పును కూడా మీరంతా మీరు కరెక్ట్ చేసుకుంటానంటారు తప్పితే ఎదుటాళ్ళు కరెక్ట్ చేస్తానంటే ఒప్పుకోరు. తర్వాత ఇవన్నీ ఇన్ని స్టేజ్లు ఉన్నాయి కదా. సో అది ఒప్పుకోవాలంటే చాలా మనకి బోల్డంతా ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండాలి కదా. కనుక 99% ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ మన ఎవడో కరెక్ట్ చేస్తానంటే మన ప్రవర్తన మారుస్తామంటే ఒప్పుకోరు. ఇది ఫస్ట్. సో మన మానవ సంబంధాల్లో ఇక్కడ నేను ఎదుటి వాళ్ళ ప్రవర్తన మార్చడం గురించి మీకు చెప్పదలుచుకోవాలా. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించుకొని కానీ వాడి ప్రవర్తన వలన నీ ప్రయోజనాలు దెబ్బ తినకూడదు ఫస్ట్ పాయింట్. రెండు, నీ మనసు నొచ్చుకోకూడదు సెకండ్ పాయింట్. దీనికి నువ్వేం అలా చేయాలి, నువ్వెలా నొచ్చుకోకుండా ఆలోచించాలి, నువ్వెలా ప్రవర్తించా అది అందుకనే దానికి ఇటువైపు నుంచి నువ్వెలా మనం ఆలోచించాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండాలి సార్. రైట్. అంటే అది దట్ ఈజ్ వన్ వే. ఇందాక అన్ని చాలా రకాలు అనుకున్నాం. మనకి ఏమంటే ఎప్పుడైనా లైఫ్ అనేది నెగోషియేషన్ అండి. నెగోషియేషన్ అంటే బేరం ఆడటం, ఇచ్చిపుచ్చుకోవటం. మనకు తెలుసు కదా. ఆఖరికి పిల్లలు కూడా మీరు ఎవరో పెద్దవాళ్ళు వాడు ఏదో మూర్ఖుడు, అర్థం చేసుకోడు, వాడికి స్వార్థం ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్తారు. చిన్న పిల్లలు ఓకే. కూడా వాడిని పక్క మించి దిగాలంటే వాడితో మీరు మంచి పని చేయించాలంటే వాడిని ఎంత బతిమాలాలి, బెదిరించాలి, బామాలాలి, వాడికి అది ఇస్తాననాలి, ఇది ఇస్తానని ఎంత నెగోషియేషన్ చేయాలి. అవునా అక్కర్లేదా? అవును అంటే అవును ఏది సార్. వాడికి మంచి చెడు ఏదో తెలీదు. ఆయన చిన్నపిల్లాడితోనే మీరు అవన్నీ చెప్పాలి. సో ఎస్. పెద్దవాడు అయ్యి వాడి కొంత నిశ్చిత అభిప్రాయాలు, కొంత స్వార్థము, అవతల వాడేసుకుందాము, ఇవన్నీ ఉన్న వాడిని మీరు దారిలోకి తీసుకురావాలంటే మీరు ఇంకెంత ఎక్కువ నెగోషియేషన్ చేయాలి, ఇంకెంత ఎక్కువ టాక్ట్ ఉపయోగించాలి. ఎస్ కానీ సార్. మనం ఏం చేస్తామంటే వాడు జస్ట్ ఒక పొజిషన్ లో ఉన్నాడు గనక, వాడు భర్త గనక, వాడు అన్నయ్య గనక, వాడు తమ్ముడు గనక, వాడు ఎందుకు అర్థం చేసుకోడు, వాడు ఎందుకు మారడు, వాడు ఎందుకు ఇలా చేస్తాడు అని ఈ పీకోవటం ఎక్కువైపోతుంది, ఈ బాధపడటం ఎక్కువైపోతుంది. దానివల్ల మన ఎఫర్ట్ పక్కదోవ పట్టేస్తుంది. అది నేను అనేది. ఇఫ్ యూ వాంట్ టు సార్ చేంజ్ యాక్చువల్లీ హిమ్, చెప్తున్నా సార్ జనరల్ నాకు గా చెప్తున్నా నేను. పర్టికులర్ మీ ఓకే. సిచ్యువేషన్ నాకు తెలీదు కనుక ఏంటంటే ఎస్, నువ్వు అవతలాడు మూర్ఖుడు అనుకో, దేర్ ఆర్ టూ వేస్. నువ్వు వాడిని చాలా టాక్టికల్ గా చాలా ఓపిక్ గా మార్చాలి, లేదు వాడిని వదులుచుకోవాలి. యాక్చువల్లీ ఎయిదర్ నేను దిస్ వే ఆర్ కపుల్ దట్ వే. రిలేషన్షిప్ కోచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. కొన్ని అంటే చుట్టుపక్కల కొంతమందిని చూస్తూ ఉంటాం కదా. సో అంటే మీ ఫస్ట్ దగ్గర స్టేజ్ కొంచెం మానవ సంబంధాల్లో ఫస్ట్ స్టేజీ చాలా కష్టమైన స్టేజీ. అవతల వాళ్ళ ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే స్థితికి మీరు చేరుకోవటం. ఆ తర్వాత మీరు అవతల వాడిని మార్చడం అనేది తర్వాత వేరే స్టేజ్ కదా. ఓకే. ముందు మనం మనం చాలా మారాలి. సందర్భాల్లో ఏం చేస్తాము, మారటం కాదు, అవతల వాళ్ళు మనం చూసి నవ్వకపోతే మన కోపం వస్తుంది. మిమ్మల్ని ఏం తిట్టకర్లా కొట్టకర్లా, నేను మిమ్మల్ని చూసి పలకరించకుండా మొహం ఇలా పెట్టుకుని నా పని నేను చేసుకున్నాను అనుకోండి, చాలు మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి. మిమ్మల్ని ఏడిపించినట్టే నేను మిమ్మల్ని తిట్టలేదు, కొట్టలేదు. అసలు నేను వస్తే నన్ను పలకరించలేదేంటి, నన్ను చూడలేదేంటి, నా వంక చిరునవ్వు నవ్వలేదేంటి, మనకు బోల్డ్ అంత ఇది వస్తుంది. ఏం అనలేదు, నేను మిమ్మల్ని తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలే. అంటే మిమ్మల్ని ఏం చేస్తే మీరు నవ్వుతారో, మీరు ఏం చేస్తే ఏడుస్తారో నాకు తెలిసిపోయింది కదా. అంటే వీఆర్ గివింగ్ అవర్ రిమోట్ టు ద అదర్స్, వీఆర్ కీపింగ్ ఎస్. అవర్ రిమోట్ ఇన్ అదర్స్ హ్యాండ్స్. అలా కాకుండా మై అడ్వైజ్ ఈజ్ మై మై ఎఫర్ట్ ఈస్ టు కీప్ యువర్ రిమోట్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ స్విచ్లు మీ దగ్గరే ఉంచుకోండి, దానికోసం ప్రయత్నం చేయండి. ఇది చెప్పినంత తేలిక కాదు, చాలా కష్టం మన స్విచ్లు మన దగ్గరే అవును సార్. ఉంచుకోవటం. దానికి ముందు ప్రాక్టీస్ చేయండి, తర్వాత అప్పుడు అది మానేసి మనం ఏం చేస్తున్నాం అంటే మన స్విచ్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ స్విచ్లన్నీ మనం లాక్కుందామని ట్రై చేస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. సో చాలా సార్, మా అద్భుతంగా. యూట్యూబ్ వీడియో యా, డిబివై వీడియోస్ అండి, డూ బెటర్ దెన్ ఎస్టర్డే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను ఈ మానవ సంబంధాల మీద ఇంకా వీటి మీద నా సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఈ సంవత్సరం మ్, నేను కనీసం వారానికి 3 వీడియోలు కొత్త వీడియోలు పెట్టదలుచుకున్నాను. సో సబ్స్క్రైబ్ సూన్. సార్ సెషన్ సార్ స్టార్టింగ్లోనే ఆ, మీకు సబ్స్క్రైబ్ చేశాను సార్ నేను. సార్ ఇంకోటి సుబ్బారావు గారు, అంటే మీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో మీరు పాలిటెక్నిక్ గుడ్లవల్లేరులో వర్క్ చేశారన్నట్టు విన్నాను. సో నేను కూడా పాలిటెక్నిక్ గుడ్లవల్లేరులో చదివానండి. 2007 పాస్డ్ అవుట్ నేను. సో మీకు జస్ట్ ఒకసారి రైట్, నేను వర్క్ చేయలేదండి, వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ చెప్తున్నాను. గుడ్లవల్లేరు ఓ కాలేజీ ప్రజెంట్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ మాకు స్టూడెంట్. ఓ, సూపర్ సూపర్. బహుశా మీరు చదువుతున్నప్పుడు లెక్చరర్ అయి ఉంటాడు ఆయన అవును కంప్యూటర్స్. సార్, ఆయన ఈసీహెచ్ఓడి అట్లా ఉండేవారు. ఇప్పుడు ఆయన ఇదయ్యాడు, ప్రిన్సిపాల్ అయ్యాడు. సో హీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు టేక్ మోటివేషన్ క్లాసెస్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం ట్రైన్ అప్ చేస్తారా సార్ మమ్మల్ని? ఐ మీన్, నాకు కపుల్ రిలేషన్షిప్ కోచ్ అవ్వాలని డ్రీమ్ సార్. అలాగే, డెఫినెట్లీ డెఫినెట్లీ కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సెషన్. అండ్ యా, పార్టిసిపెంట్స్కి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అండి. సో ఎవరికి డౌట్స్ కనుక లేకపోతే ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం మన ఇంపాక్ట్ నినాదంతో. దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకుని జై హింద్, జై భారత్, వందే మాత్రం అని చెప్పు. జై జై హింద్, జై హింద్, భారత్, జై వందే హింద్, మాతరం. జై భారత్, భారత్, వందే వందే మాతరం. మాతరం. వందే మాతరం.